కంపెనీకి ఇవ్వాల్సినటువంటి సర్వీస్ ఇవ్వడం. రోజు మనం ఉద్యోగానికి వెళ్ళినట్టే. ఏమిస్తే ఏ సర్వీస్ ఇస్తే కొత్త వారికి మనము రీచ్ అయితే కంపెనీకి మనం సర్వీస్ ఇచ్చినట్టు. అంతేనా? ఇదే సత్యం. హ్మ్. మన వాళ్ళ నేమ్ లిస్ట్ నుంచి, మన నేమ్ లిస్ట్ నుంచి మన యొక్క ప్రొడక్ట్‌ని కొత్త వారికి పరిచయం చేయడం. వెల్‌నెస్ ప్రొడక్ట్. ఇంతే. ఇదే మన యొక్క లక్ష్యము. దీనికోసము మన యొక్క మానసిక శక్తిని, వాక్ శక్తిని, చేష్టా శక్తిని పెంచుకుంటాం దీనికోసం. ఇది లేనిది మనకేమి వీక్లీ ఇన్‌కమ్ అనేది రాదు. ఈ యొక్క దాన్ని. అందుకనే దీన్నే మనం ప్రాక్టీస్ చేయాలి. వింటూ ఉండడం, ప్రాక్టీస్ చేయడం. వినడం మొదటి స్టెప్పు. దాన్ని మననం చేసుకోవడం రెండవ స్టెప్పు. దాన్ని ప్రాక్టీస్ చేయడం మూడో స్టెప్పు. సక్సెస్‌లోకి తీసుకెళ్లడం అనేది నాలుగో స్టెప్. ఇది ఎగ్జాక్ట్‌గా మనం చేస్తున్నామా లేదా అనేది అంతే ఇంకా. మొదటిది పర్ఫెక్ట్‌గా వింటున్నామా? ఇదే ఫస్ట్‌ది. వినేంత ఇష్టం ఉందా? హ్మ్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. వినేంత ఇష్టం ఉందా? ఎర్లీ మార్నింగ్ పెట్టినా సరే వినాలి ఇంక అంతే. ఆ టైంకి. చూడండి కొద్ది మందిలోనే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతూ ఉంటది. చాలా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అన్నిట్లో కల్లా గొప్ప సాహసం ఏందంటే, లేనిది క్రియేట్ చేసుకోవడమే గొప్ప సాహసం. లేనిది క్రియేట్ చేసుకోగలగడం. ఒక ఇన్‌కమ్ ఇచ్చేటువంటి నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకోవడమే గొప్ప సాహసం. అది మనకేం లేదు. మనకి ఇంటి నుంచి ఏం రాలేదు. ఈ పేదవాడికి నెట్‌వర్క్‌ని సంపాదించుకునేటువంటి ఒక వెల్‌నెస్ నెట్‌వర్క్‌ని మనకి ఈ యొక్క ఇండస్ వివా ఇచ్చింది. కాబట్టి ఇండస్ వివాకి మనం థాంక్స్ చెప్పాలి. ఈ ఇండస్ వివా మనకొక నెట్‌వర్క్‌ని ఇగో ఇది నా పల్సు. చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాం? నా కాఫీ, నా పల్సు. మీరు కూడా అమ్ముకోవచ్చు. అమ్ముకోండి. నేను పర్సెంటేజ్ ఇస్తా అనేదేదో మనదైనట్టు చెప్తున్నాం. కాబట్టి అది ఓన్ చేసుకునేటువంటి ఓనర్‌షిప్ ఇచ్చినటువంటి కంపెనీకి మనం ప్రతిరోజు అది ఇప్పటివరకు అది కొన్ని వేలు, లక్షలు ఇచ్చుంటుంది. అది ఇంకా ఇవ్వాలంటే దానికి ఇంకా సర్విస్ చేయాలి. అంతే. ఓ 25 సంవత్సరాల వరకు మనకు అంతగా కన్సిస్టెన్సీగా మనీ ఇచ్చేదెవరు? అంత సీరియస్‌నెస్ ఉన్నటువంటి చైర్మన్ సి. అన్వర్ సార్ మాత్రమే ఆ డైరెక్ట్ సెల్లింగ్‌ని అట్లా ఒక మహారాజాలాగా దాన్ని కూర్చోబెడుతున్నారు. అది కావాలి మనకి. ఎక్కడో ఉండే మనకి అసలు మనకంటూ ఒక ఐడెంటిటీ ఇస్తున్నాడంటే అది ముఖ్యం మనకి. ఆ ఐడెంటిటీ ముఖ్యం. నలుగురు సార్ అని, నలుగురు మేడమ్ అని మనకు పిలిచి ఆ గౌరవాన్ని ఇస్తున్నారంటే ఎవరిస్తున్నారది? వివా ఇస్తుంది. కాబట్టి ఆ వివాకి నేనేమిస్తున్నాను? ఏం సర్వీస్ ఇస్తున్నాననేది ముఖ్యం. ముందు మన తరపున ఆలోచిస్తే మనకు డబ్బులు రావు. కంపెనీ తరపున ఆలోచిస్తే, యజమాని తరపున ఆలోచించాలి. అంతేనా? యజమాని తరపున ఆలోచించాలి. మనకి నెల నెల జీతం ఇచ్చే యజమాని, వారం వారం డబ్బులిచ్చే యజమాని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఇంకా కంఫర్ట్, ఇంకా కంఫర్ట్, ఇంకా కంఫర్ట్‌లు ఎతుక్కుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు రాలేదు, ఈళ్ళు రాలేదు, ఇట్లా ఇంకా
ఒకసారి అంత గొప్ప అవకాశం వచ్చిన తర్వాత అసలు ఎంత పర్ఫెక్ట్ వర్కర్ అయి ఉండాలి ఆ కంపెనీలో. అది అసలైనట్టు. ఏదో కొంత ఓనర్షిప్ వచ్చింది కదా అని తేలికగా నిర్ణయాలు అలా ఉంటే అసలు ఎలా ఉంటుంది? ఈఎస్బిఐలో ఫస్ట్ ఈగా మనం సక్సెస్ అవ్వాలి. ఈఎస్బిఐలో ఈగా ఎంప్లాయీగా సక్సెస్ అవ్వాలి ఫస్ట్. బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు తీసుకోవాలి. ఒక చిన్న ర్యాంక్ వచ్చిందో రాలేదో, అంత పెద్ద పెద్ద ఆలోచనలు, నా ఎమోషన్స్ని ఎవరు సాటిస్ఫై చేశారు, నాకు అనుకూలంగా ఉన్నారా లేదా అందరూ, నేను ఇన్ని లాగిన్లు చేశాను, ఇన్ని ప్రెజెంటేషన్లు చేశాను, వెంటనే ఒక అజమాయిషి, ఓనర్షిప్, ఇది అంతా అసలు లేదు. నేను ఎప్పుడు కూడా కంపెనీకి సర్వీస్ ఇచ్చేటువంటి ఒక సేవకులానే భావిస్తాను. నాకు అది ఇన్కమ్ ఇస్తుంది, నేను సర్వీస్ ఇచ్చి పెడతాను. ఈ కంపెనీకి సంబంధించిన వెల్నెస్ గురించి, ఆ ఫ్రీడమ్ గురించి, అది ఇస్తున్నటువంటి ఉపాధి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. Recording in progress. అంతే, అంతకంటే ఎక్కువ ఏం ఆలోచించాను నేను. నాకు ఎవరు ప్రయారిటీ ఇస్తున్నారు ఏం లేదు, నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళడం అంతే. దాంతో మనం ప్రయాణం చేస్తుంటే ఆ గౌరవం మనకు వస్తుందా లేదా అంతే. నేను ఒకసారి అన్నారు కదా, 250 రూపీస్ బయట 20 రూపాయలకు 10 రూపాయలకు బేరమాడే మనము ఇందులో వచ్చే 250కి 500 కూడా వాల్యూ ఇవ్వకపోతే, అరే ఈ మనీ వస్తుంది, చెట్టు నుంచి ఒక్కొక్క కాగితం రాలింది అనుకోండి, డబ్బుల కాగితం, అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చూస్తూ ఉంటాం, ఇంకా వస్తుందేమోనని అక్కడనే నిలబడి ఉంటాం. అట్లా ఇందులో నుంచి ఎవ్రీ వీక్ వస్తూ ఉంటే, అది నా టాలెంట్ వల్లనే, నా స్కిల్ వల్లనే అనుకుంటే ఫస్ట్ ప్రమాదం అదే. నా ప్ర నా స్కిల్, నా టాలెంట్ కాదు, నేను కన్సిస్టెన్సీగా కంపెనీకి సర్వీస్ ఇవ్వడం వల్ల వస్తుంది. కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్ గురించో, దాని ఇన్ఫర్మేషన్ గురించో నేను పంచుకోవడం వల్ల నాకు ఇన్కమ్ వస్తుందని అనుకోవాలి. అది ఎంప్లాయ్ తత్వం. ఎంప్లాయ్ తత్వం అది. ఆ సీరియస్నెస్ లేకపోతే అసలు నెట్వర్క్ క్రియేట్ అవ్వదు. ఆ నెట్వర్క్ అసలు టీం వర్క్ అవ్వదు. ఇది గొప్ప సాహసం అది. నెట్వర్క్ టీం వర్క్ చేసుకోవాలంటే ఆలోచనల దగ్గరనే ఉంటుంది సాహసం అంతా, మనసులోనే, మనసులో ఉండేటువంటి భావాల్లో ఉంటుంది. ఇంతకంటే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, వెతకండి మీరు. ఏ కంపెనీ అయినా సరే ఇంత గౌరవాన్ని, ఇంత మర్యాదని తీసుకొస్తూ డబ్బులు వచ్చేది ఏ పల్స్, కేరు, కాఫీ, ఇవి తప్ప ఇంకెక్కడా లేదు. ఏ ప్రోడక్ట్, ఏ సబ్బుకు షాంపూకు ఉందా? ఈ ఎక్కడైనా తిరగండి. న్యూట్రాసిటికల్ అని చెప్పి రిలీజ్ చేసిన పెద్ద పెద్ద ఈ తెలుగు స్టేట్స్లో ప్రోడక్ట్ల గురించి కూడా తెలుసు నాకు. వచ్చేసింది పల్స్కి ప్రత్యామ్నాయం, వచ్చేసింది పల్స్ లాంటిది వచ్చేసింది అని సంబరాలు చేసుకున్న వాళ్ళ గురించి కూడా తెలుసు నాకు. అవన్నీ 3 నెలల ముచ్చట అయిపోయినాయి, అయిపోయింది వాళ్ళది అంతే. ఎన్నెన్ని ఆఫర్లు పెట్టినా ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయారు. మళ్ళీ వచ్చి ఆ పల్స్ అట్లా నిలబడ్డది. ఎందుకంటే దాంట్లో ఓ చిత్తశుద్ధి ఉంది. కేవలం వ్యాపార దృక్పథమే కాదు అందులో ఉంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. ఇది తెలుసుకోవాలంటే మనసులోనే ఉంది అసలైనటువంటిది, మర్మం అంతా. ఓకే, ఎన్ని రాని ఆ కాఫీ లాంటి, ఆ కాఫీ చేసేంత మంచి ఎవరు చేయరు, ఆ పల్స్ చేసేంత మంచి ఎవరు చేయరు. తానంతగా ఎంత చేయాలో అంత చేస్తుంది, మనకది హెల్ప్ చేస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి కంపెనీకి మనము చిత్తశుద్ధితో ఒక ఎంప్లాయ్ యాటిట్యూడ్ తోటి ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం. ఎంప్లాయ్ యాటిట్యూడ్.
ఎలా మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం? అక్కడే కన్‌ఫ్యూజ్ ఉంటుంది అందరికి. ఫోన్‌లు చేస్తే అయిపోద్దని అనుకుంటారు. అలా కాదు. ఎలా సర్వీస్ ఇస్తామన్న దానికి చెప్పే వ్యక్తే మెంటర్. అది ముఖ్యం. అది లేకపోతే ఏది చేసినా చేసినట్టే, ఐడియా చేసినా ఉన్నట్టే అనిపిస్తుంది. మొత్తం కన్‌ఫ్యూజ్ అన్నమాట. టోటల్ కన్‌ఫ్యూజ్ అయిపోద్ది. సార్ మీ మీ దగ్గర నాకు ఉద్యోగం ఇస్తారా? నన్నేం చేయమంటారు? ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ హోటల్‌లో, ఆ కంపెనీలో, ఆ షోరూమ్‌లో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో నువ్వు ఇక్కడుండు, సర్వీస్ ఇవ్వు, నీకు డబ్బులింత ఇస్తాం అంటారు. అంతేనా? హ్మ్. నీకు సర్వీస్ ఇవ్వు ఈ ప్రాసెస్‌లో. హ్మ్. మరి ఇక్కడ ఏ ప్రాసెస్‌కి మనం ఎంప్లాయీగా ఉండాలి. అది తెలుసుకోవాలి. అందరూ ఎంప్లాయీగా ఉండడం అంటే కంపెనీ మీద ప్రేమ ఉండడము, ఇష్టం ఉండడము, నమ్మకం ఉండడము. దీన్నే అనుకుంటుంటారు కంపెనీ పట్ల. విశ్వాసం ఉండడము, ఇష్టం ఉండడము, ప్రేమ ఉండడము, అభిమానం ఉండడము. అది కాదు ఎంప్లాయీ అంటే. ఒక ప్రాసెస్‌లో నువ్వు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నావు? అది. అక్కడే ఉంది అసలైనటువంటిది మొత్తం. నేను అందుకే చెప్తుంటాను. ఉదయం 5:00 నుంచే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఎన్నో మర్మం ఉంది. ఈ 5:00 బిజినెస్‌ని స్టార్ట్ చేయడం. ఇది బిజినెస్ లాగా అనుకోకుండా, నేను రావడమే గ్రేట్. నేనిక్కడ అటెండ్ అవ్వడమే గ్రేట్ లాగా ఉందనుకోండి. ఖతం. వాళ్ళ భావం సరిగ్గా లేదు. నేను రావడమే మా సీనియర్‌కి గ్రేట్. నేనిచ్చినటువంటి ఒక లక్కీ. నేనొస్తే ఆళ్ళు సంతోషపడతారు. ఇట్లా ఇది ఉంటే ఇంక అదెప్పుడు నీ దగ్గరనే అట్లా ఉంటే ఇంక డౌన్ లెవెల్‌లో ఇంకెట్లా ఉండాలి? ఈ భావమే రిపీట్ అయితా ఉంటుంటదింక. అదే రిపీట్ అయితుంటది. ఎలాంటి ఉన్న వాళ్ళకి అలా అంట. అసలు ఎక్కడ పోతుంది? ఇంటి దొంగ ఏ రూపంలో ఉన్నాడో తెలియట్లేదు ఈశ్వరుడికి. జనవరి 1 అసలు తీసుకున్న నిర్ణయాలేంది? ఎంత కష్టమో అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఎట్లాంటి నిర్ణయాలు అసలు కొడితే బాలకృష్ణ కూడా పనికిరాడు మాట్లాడితే. అసలు అలాంటి ఛాలెంజ్ విసరడంలో బాలకృష్ణ కూడా పనికిరాడు. కానీ తన్ని తాను జయించి ఉండడం అనేది అసలు బెస్ట్ ఫాలోవర్ అంటే ఏంటి? ఇయన్నీ కూడా అది ఒక ఉద్యోగం చేస్తే ఏదైనా ఒక ఎంప్లాయీని తిప్పుతూ ఉంటే అప్పుడు అర్థమవుతది. ఇక్కడ ఫ్రీడమ్‌ని ఉపయోగించుకుంటూ ఆ స్వీయ క్రమశిక్షణ తీసుకొచ్చుకోవడమే చాలా చాలా పెద్ద సాహసం. సంపదను సృష్టించడం అంత ఈజీ కాదు. మీకు ఇంతకంటే ఎక్కువ, ఇంతకంటే మంచి ప్రొడక్ట్ గాని ఆర్డర్ పెడితే నిన్న మేడం ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. "నువ్వు యూపీనా? అయితే చెప్పు అడ్రెస్ చెప్పు. అక్కడికే పంపిస్తా." ఏమి ఆమె ఏమన్నా స్టాక్ పెట్టిందా అక్కడ యూపీలో? ఎట్లా పోతుంది? ఒక్క ప్రొడక్ట్ అయినా పోతుంది. ఒక సబ్బు పెడితే పోతదా అండి? ఒక సబ్బు బిళ్ళ ఎవరైనా ఇచ్చేస్తారా? ఒక సర్ఫ్ ప్యాకెట్ కావాలా నీకు అంటే ఎలా చేస్తారా బిజినెస్ అసలకి? ఒక ఆయిల్ డబ్బా పంపియనా అంటే పంపిస్తారా? ఆ! ఒక ఫెర్టిలైజర్ పంపిస్తాను అక్కడనే ఉండండి యూపీలో నేను పంపిస్తున్నానా? ఎట్లా పంపించగలుగుతారు అసలు? ఎంత రాయల్ బిజినెస్ అసలు. హెల్త్ అందరికి అవసరం. యూపీలో ఉన్న వాళ్ళకి అవసరమే, బాంబేలో ఉంటే అవసరమే, బెంగుళూరులో ఉండే అవసరం. తన టీమ్ అటెండ్ అవుతూ ఉంటే హ్మ్. వాళ్ళకి కావాలంటే నేనే ప్రెజెంటేషన్ చేస్తానులే. ప్రెజెంటేషన్ చేసేది నేనే గదా! నేను ప్రెజెంటేషన్ చేయకపోతే ఆళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోలేరు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది కూడా తినేస్తది. మనం లేకుంటే వాళ్ళు అసలకి ప్రెజెంటేషన్ చేసుకోలేకపోతున్నారు అనంటే, నువ్వు సిస్టమ్‌ని తయారు చేసుకోలేకపోతున్నావు. ఓకే. అప్పుడు ఆ సిస్టమ్‌ని తయారు చేసుకోలేకపోవడం, ఇది నా బిజినెసు.
నేను ఎంత సర్వీస్ నేను పెట్టుబడి పెడుతున్నాను ఇక్కడ, నాకు ఇన్కమ్ అవసరం అనేటువంటిది అది లేకపోతే మనం సర్వైవల్ పాయింట్లోనే ఆలోచిస్తున్నట్టు సెల్ఫ్ ఎంప్లాయీలోకి రాలేదని అర్థం. ఎవ్రీ వీక్ని మనం ఇన్కమ్ తీసుకుంటున్నామంటే సొంత టాలెంట్ తోటి చెట్లను నాటుతున్నట్టే. చెట్లను నాటుతున్నట్టు మనం. అసలు ఇది ఇంపార్టెంట్ అని ఒక్కసారి మనం డిసైడ్ అయిన తర్వాత, ఇది ఫైనల్ అన్న తర్వాత దాన్ని ఫైనెస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. నేను మా పాపకి చెప్పాను, న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, డైరీ ఒక కొత్త నోట్స్ తీసుకున్నావా లేదా. అసలు అట్లాంటి ఆలోచనలు లేకుండా సెల్ఫ్ ఎంప్లాయీగా ఎలా సక్సెస్ అవుతారు అసలుకి? అవ్వలేరు. ఏదో తొందరలో ఒక ర్యాంక్ గురించి ట్రై చేయడం, ర్యాంక్ తెచ్చేసుకోవడం, ఆ తర్వాత ఒక సిస్టమ్ని మెయింటైన్ చేయలేకపోవడం. ఎప్పుడైనా సరే పార్ట్నర్స్ రావాలంటే పర్సనాలిటీ చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్స్ రావాలి అంటే ఆ పర్సనాలిటీ. సొంతంగా ప్రజెంటేషన్ చేయడము, ప్రజెంటేషన్ చేయించడము, ఉమ్, వాళ్ళకి జిఎస్ఎం పెట్టించడం, ఇది నాది అని అనుకోవడం సెల్ఫ్ ఎంప్లాయీ తత్వం. ఎస్, ఇది నా బిజినెస్. అక్కడి నుంచి ఓనర్షిప్ స్టార్ట్ అవుతుంది. గుడ్ ఎంప్లాయీగా, బెస్ట్ ఎంప్లాయీగా ఆ తత్వం కూడా ఉండాలి. నాకు మనీ ఇస్తున్న వ్యక్తికి నేను పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తున్నానా లేదా. మనం మిస్ అయితే ఒక మంచి ఎంప్లాయీని మిస్ అయినట్టు ఫీల్ అవ్వాలి. అది అసలైనటువంటిది. నేను ఒకటే పెట్టుకుంటాను, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ని తయారు చేసి ఇవ్వడం, ఇదే నా కంపెనీకి నేను ఇచ్చే సర్వీస్ అనుకుంటాను. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ని, అది అన్నట్టు. ఇక నా కంపెనీ, నా దైవము, నేచర్ నాకేమి ఇస్తుందో అదే ఇస్తుంది. అది దాన్ని నేను దాని దగ్గర ఇది చేయను. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నాకుంటే నేనేం చేస్తాను, వాళ్ళు ఏం చేస్తారు పాపం. వాటర్ అందరి దగ్గర పెట్టుకున్నారా? పరుగు 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 అంత కొంచెం. ఎర్లీ మార్నింగ్ ఈ టైంలో మీకు దాహం అయిందంటే యువర్ పర్ఫెక్ట్ అనమాట. ఏ టైంకి ఆ టైంకి పర్ఫెక్ట్గా అరుగుదల, ఆకలి ఉందంటే యువర్ సూపర్ హెల్త్ విషయంలో. ఓకే. జాగ్రత్తకు మించిన జ్ఞానం లేదు. జాగ్రత్త, ఆలోచనలో జాగ్రత్త, పనుల్లో జాగ్రత్త, మాటల్లో జాగ్రత్త, తినడంలో జాగ్రత్త, దానికి మించిన జ్ఞానం లేదు. ప్రశాంతతకు మించిన ప్రజ్ఞానం లేదు. ఫస్టే ప్రశాంతత, ఆ తర్వాతనే డబ్బులు. మనకేమి ఇండస్ట్రీ లక్షలు లక్షలు పెట్టి మీరు ముందు ప్రోడక్ట్లు పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అని ఏం అనట్లేదు. వేరే వాళ్ళు కూడా కొంతమంది అనట్లేదు అనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ చూసుకోవాలి. వాళ్ళ ప్లాన్ మన ప్లాన్ చూసుకోవాలి, ఇన్కమ్ ప్లాన్. అది ముఖ్యం. ఓకే. అటువంటి ఇన్కమ్ ప్లాన్ మనకిస్తూ అట్లా కంపారిజన్ చేసుకుంటే మన వాల్యూ ఏందో, మనకు వచ్చినటువంటి అదృష్టం ఏందో మనకు అర్థమవుతుంది. ఓకే. సంకల్ప సిద్ధికి మించినటువంటి సంపద లేదు. ఈ మూడు. జాగ్రత్తకు మించిన జ్ఞానము. సమయం దగ్గర జాగ్రత్త లేకపోతే దాటిపోతుంది, అంతే అంతే.
మనసుకు బూస్టింగ్ దొరకదు అస్సలకి. చాలా చాలా బూస్టింగ్ అవసరం మనసుకి ఎప్పుడు గూడా. కొత్తది సాధించాలంటే. ఉన్నది చేయడానికి దానికి బూస్టింగ్ అవసరం లేదు. ఏమి అవసరం లేదు. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటది. పోయి ఆ ఉద్యోగం చేసుకుంటది అంతే ఇంకా. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ డబ్బులు లేవురనుకో. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత డబ్బులు లేవు. మళ్ళీ డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. అక్కడికే వెళ్తుంటది మళ్ళీ. పుట్టుకతో అయినా రాకపోతే పట్టుదలతో పెంచుకునేటువంటిది ఉంది. కానీ పర్ఫెక్ట్‌గా చేస్తూ వెళ్ళాలి. పర్ఫెక్ట్‌గా. చక్కగా మీరందరూ స్క్రీన్ షాట్ తీసి మీ గ్రూప్‌లో పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఎర్లీ మార్నింగ్ అని పెట్టండి గ్రూప్‌లో. ప్రశాంతతకు మించిన ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే ప్రాక్టికల్ జ్ఞానం అని అర్థం. ప్రజ్ఞానం అనే పదం అర్థం కాకపోయినా కాంప్రమైజ్ కావద్దు. తర్వాత అడిగి తెలుసుకోవాలి. దేనికంటే అది ఉంటేనే ఆ క్లారిటీ ఉంటేనే ఆ టన్నెల్ నుంచి వెళ్తావు నువ్వు. లేకపోతే అక్కడ స్ట్రక్ అయిపోతావు. నాకు ఏ చిన్న పదము అది అర్థం కాకపోయినా ఎందుకంటే ఏమో అదే కొత్త డైమెన్షన్‌లోకి మనల్ని తీసుకెళ్తదేమో. కొత్తగా ఆలోచించేటట్టు చేస్తదేమో. సో, జాగ్రత్తకు మించిన జ్ఞానము, ప్రశాంతతకు మించిన ప్రజ్ఞానము, సంకల్ప సిద్ధికి మించిన సంపద. అనుకున్నది వెంట వెంటనే సిద్ధించుకోవడం, సాధించుకోవడం. అది అవసరం. నువ్వు పెట్టిన తేనెనంతా బాటసారులు దొంగిలించుకొని తీసుకొని ఎళ్ళిపోతున్నారు గదా! అనంటే, తీసుకెళ్తే తీసుకెళ్ళని వాళ్ళు తేనెని తీసుకెళ్తారేమో. కానీ నా స్కిల్‌ని, టాలెంట్‌నయితే తీసుకెళ్ళలేరుగా. అది సంకల్ప సిద్ధి సాధించుకునేటువంటిది. స్కిల్ అన్నమాట. ఆ స్కిల్‌కి మించిన సంపద లేదు. సిద్ధి అంటే స్కిల్. సంకల్పాన్ని నెరవేర్చుకునే స్కిల్లే ఇది. అదొక గొప్ప సాహసంతో కూడుకున్నటువంటిది. మన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం అంత ఈజీ ఏం కాదు. మనసుని ఎక్కడో ఒక దగ్గర కట్టేసి ఇచ్చేసేయాలి. ఆ కంపెనీకో, ఆ ప్రాసెస్‌కో, ఆ గైడెన్స్‌కి ఇచ్చేసేయాలి. అప్పుడే కరెక్ట్‌గా ఉంటాం. లేకపోతే ఉండలేం. మనం మన ఓన్ డెసిషన్స్ తీసుకోలేం. ఓకే. ప్రాసెస్‌ని ఫాలో అయిపోవాలి. అప్పుడప్పుడు నిర్ణయాలు వద్దులెండి అయితే ఇప్పుడు లీవరేజు తర్వాత చేద్దాంలే అనంటే స్టార్ 500కి, 1000కి ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే పనైపోతుంది. ఇప్పుడు చేసేద్దాం సార్ అని భోగ సార్ అంటే మనకు కంప్లీట్ అయిపోయిందది. ఎంత మంచిదయింది. ఇప్పుడు స్టార్‌లకి, 250లకి ఇచ్చేది. ఆ ప్రాసెస్‌ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్‌గా అర్థమైపోయింది. 1000లకి, 500లకి. యెస్. ఇది చేయాల్సింది. లేకపోతే మనం ఊకే చెప్తుంటే పెద్ద రాద్ధాంతంలాగా ఉంటుంటది. సావగొడుతున్నారు అని సీనియర్ మీదనే ఉంటది. టీచర్ మీద ఉన్నట్టు, పిల్లలకి టీచర్ మీద ఉన్నట్టు. కానీ ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. అసలింత స్కిల్ ఉంది మాకు. ఆ స్కిల్‌ని అసలు నెట్‌వర్క్ మార్చుకోలేదు. ఓకే. దాన్ని టీమ్ వర్క్‌గా ఇంకా అసలు మార్చుకోలేదు. మా ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతున్నాయి. కస్టమర్‌లు క్రియేట్ అవుతున్నారు. కొంతమందైతే డిజీ రాక్ స్టార్‌లే అవుతున్నారు. ఈ నెట్‌వర్క్‌ని టీమ్ వర్క్‌గా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనేది. నిన్న ఈవినింగ్ మొత్తం సెషన్‌లో నేను సెల్ఫ్ ఎంప్లాయ్‌ని. నేను నా బిజినెస్‌ని స్టార్ట్ చేసుకున్నాను. బిజినెస్ మ్యాన్‌గా అవ్వలేదు మనం. మీరు బిజినెస్ మ్యాన్ అవ్వలేదు. నెలకొక రూ. 1,00,000 వస్తే మీరప్పుడు అనుకోండి ఇండస్ట్రీ వాళ్ళు. నేను బిజినెస్ మ్యాన్‌ని అయ్యాను అని. బిజినెస్ స్టార్ట్ చేశాను అని అనొద్దసలకి ఆ మాటని. ఒకవేళ ఓన్ జేసుకొని ఎన్‌టిపిసి చేయిస్తుంటే అప్పుడు నేను సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉన్నానని అనుకోండి. సెల్ఫ్ ఎంప్లాయ్‌గా ఉన్నాను.
దీంట్లో అమ్మి పెడితే బిజినెస్ మ్యాన్ అయినట్టు కాదు. కంపెనీకి రిటైల్ చేసుకోవడం అనేది అది మీరు ఒక మార్కెటింగ్ ఎంప్లాయీగా చేస్తున్నారు అంతే. సెల్ఫ్ ఎంప్లాయీ. కానీ బిజినెస్ మ్యాన్ అవ్వలేదు మీరు. టీం వర్క్ ని క్రియేట్ చేసుకోలేదు. కేవలం వెల్నెస్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నారు సెల్ఫ్ ఎంప్లాయీగా. కస్టమర్ క్రియేషన్ చేసుకుంటున్నారు. కొంతమంది అందులో కన్స్యూమర్ అవుతున్నారు అంతే. ఓకే? గతాన్ని అధ్యయనం చేయాలి బాగా. ప్రస్తుతాన్ని అవగాహన చేసుకోవాలి. భవిష్యత్తుని ఊహించాలి. గతాన్ని అధ్యయనం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న దాన్ని అవగాహన బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మనసులో ఉన్నది బయట జరుగుతుంది. మనసులో జరుగుతుంది, బయట జరుగుతుంది. రెండింటిని కూడా అవగాహన చేసుకోవాలి. జరిగిపోయిందని అధ్యయనం చేయాలి. అసలు అంటే అధ్యయనం అంటే దేని తర్వాత ఏది జరుగుతుంది, ఎలా చేస్తే ఎలా జరుగుతుంది, జరుగుతున్న కార్యానికి కారణాలు ఏంటి, ఎటువంటి నిర్ణయాలకి ఎటువంటి జరిగింది, మొత్తం అధ్యయనం చేయాలి. అందులో భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. నేను ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆరోగ్యం పాడైంది, ఎట్లా, మొత్తం ఒకసారి సీన్ 2025 మొత్తం మనం ఒకసారి చూసుకోవాలి. ఇదేంటి? ప్రాస్పెక్ట్, ఇది కస్టమర్, ఇది రిటైలర్, ఇది ఓనర్, పార్ట్నర్. పార్ట్నర్. తన పని తను చేసుకునేటువంటి పార్ట్నర్. ఓకే. చూడండి, ఈ ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేసుకోవడానికి ఈ కస్టమర్ ఏం చేయాలి? తన నేమ్ లిస్ట్ రాయాలి. కస్టమర్ ఏం చేయాలి? నేమ్ లిస్ట్ రాయాలి. ఇక ఇక్కడి నుంచి వచ్చేటువంటి వందల మందికి ఇదే సబ్జెక్ట్ చెబితే ప్రాసెస్ ప్రకారం 500 తయారవుతారు. 500 తయారవుతారు. అది టీం వర్క్. దాన్ని టీం వర్క్ అంటారు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ని. ఒకానొక దశను చేరుకున్న తర్వాత మనం చేయాల్సింది మన రిటైల్ కాదు, వాళ్ళ రిటైల్ ఏంటి అనేది ఆలోచించాలి. వాళ్ళ రిటైల్ ఏంటి? మన బోత్ సైడ్ వచ్చారు అని అంటే కథమే. ఇంకా వాళ్ళ రిటైల్ కోసము మనమే ఇంకా మన థాట్నే ఉపయోగిస్తూ ఉండాలి. వాళ్ళు నేమ్ లిస్ట్లో ఎట్లా సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా 500 చేయాలి, వాళ్ళని ఏ విధంగా 1000 చేయాలి. మన క్రియేటివ్ మైండ్ సెట్ని, తెలివితేటలు మొత్తం అక్కడ పెట్టాలి. అది బిజినెస్ మ్యాన్ లక్షణం. ఎంప్లాయీ లాగా ఆలోచించాలి, సెల్ఫ్ ఎంప్లాయీగా ఆలోచించాలి, బిజినెస్ మ్యాన్గా ఆలోచించాలి. ఈ కస్టమర్ తోటి నేమ్ లిస్ట్ రాపిస్తే ఈ ప్రాస్పెక్ట్ వస్తారు. ఇదేంటి? రిటైలర్. అవునా? ఈ కస్టమర్కి ఈ రిటైలర్ చేయాల్సింది ఏంటి? థ్యాంక్ యూ మీట్ చేయడం. థ్యాంక్ యూ మీట్ చేయడం. యాజ్ ఏ కస్టమర్గా అతను తన కస్టమర్లను నేమ్ లిస్ట్ రాపించాలి. అప్పుడు ప్రాస్పెక్ట్స్ని క్రియేట్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ చేయాల్సింది. ఈ రిటైలర్ ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అంటే, రిటైలర్ అంటే రిటైల్ చేసుకునే వ్యక్తి కదా.
అంటే కస్టమర్లు క్రియేట్ అవుతారు. అప్పుడు థ్యాంక్ యూ మీట్ పెట్టిస్తున్నాడా లేదా ఈ రిటైలర్ చూసుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాల్సిన పని అదే. ఓకే. ఇది ఈ రిటైలర్. ఈ రిటైలర్ పైన ఎవరైతే 500 అయ్యారో లేదా రిటైల్ చేసుకుంటున్నారో వాళ్ళు నాకు బోత్ సైడ్ రిటైలర్స్ వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి జిఎస్ఎం పెట్టించాలి. ఈ లెవెల్లో కస్టమర్ ఏమో తన కస్టమర్కి అంటే తన నేమ్ లిస్ట్ రాశాడు, మరియు వాళ్ళ కస్టమర్లకి తను నేమ్ లిస్ట్ రాపిస్తూ ఉండాలి. తర్వాత థ్యాంక్ యూ మీట్ చేయిస్తూ ఉండాలి. తర్వాత జిఎస్ఎం చేస్తూ ఉండాలి. ఇవి ఈ 3 చాలా తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులు. దీన్నే ఎన్టీపీసీ అని అంటాం. ఎన్ అంటే నేమ్ లిస్ట్, టీ అంటే థ్యాంక్ యూ మీట్, పి అంటే వీడియో ప్రెజెంటేషన్స్, సి అంటే కౌన్సిలింగ్, కోర్స్ సబ్జెక్ట్, జిఎస్ఎం అని పెట్టుకుందాం. ఈ 4. ఇప్పుడు సెలబ్రేషన్ ఎవరికి చేస్తున్నాం? మనం సెలబ్రేషన్ ఇప్పుడు ఎవరికి చేయాలి? స్టెప్ 1 వాళ్ళు. స్టెప్ 1 వాళ్ళకి చేయాలి. 1000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ వీక్ నుంచి కస్టమర్ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ వీక్ నుంచి స్టెప్ 1 ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి సెలబ్రేషన్. ఓకే. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్లో భాగంగా ఇది నాది, నేను ఇది చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటాము. ఇది చేసేటట్టు మనం నేర్చుకుంటూ ఉంటే తొందరలో మనం నెట్వర్క్ని టీం వర్క్గా మార్చుకొని బిజినెస్ మ్యాన్ అవుతాం. ఈఎస్బిఐలో బిగా మారుతాం. ఓకేనా? ఇది ఇది కంపెనీకి సర్వీస్ ఇవ్వడానికి మనం చేయాల్సినటువంటి పని. ఇది చేస్తే సర్వీస్ ఇస్తున్నట్టు. ఉం. కానీ మీరు ఒక సీరియస్నెస్ దీంట్లో ఆ సిన్సియారిటీ లేకపోతే నెట్వర్క్ తయారవుతుందేమో కానీ టీం వర్క్ తయారవుతుంది. కస్టమర్ నెట్వర్క్ తయారవుతుంది. తయారవుతుంది అంతే. దాన్ని టీం వర్క్ తయారవ్వదు అసలుకి. ఎన్టీపీస్ చేయండి. ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలో సంబంధించిన పనిని నేర్చుకోవాలి. మినిమంలో మినిమం. సరే సీనియర్ హెల్ప్ ఉంటుందేమో, కానీ మినిమం మనం చేయాల్సినటువంటి పని. నేను ఇందులో ఓన్గా తయారవ్వాలి అని అనుకుంటే మనమే నేర్చుకోకపోతే ఇంకా అట్లా ఉండదు. ఒక వ్యక్తి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ సెల్లింగ్ జరగదు, సజెషన్స్ జరుగుతాయి. కస్టమర్ దగ్గర ఫస్ట్ సెల్లింగ్ జరగదు, సజెషన్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి, బ్రదర్కి, సిస్టర్కి చెప్పాను. అది సెల్లింగా సజెషనా? అమ్మడం అనుకుంటున్నారా? కాదు. నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను మంచిదని, వాళ్ళు కొన్నారు. రమా గారు వాళ్ళ ఫాదర్కి చెప్పారు, కొనుక్కున్నారు. సజెషన్ చేశారు, సెల్లింగ్ కాదు. మీకెందుకు సజెషన్ మీదనే స్టెప్ 1 మొత్తం పూర్తిగా అయిపోతుంది. ఏం సార్? జస్ట్ సజెషన్ మీదనే ఆ వచ్చిన వ్యక్తికి నచ్చితే ఈ ప్రోడక్ట్ మా వాళ్ళకి అవసరం అనుకుంటే 20 మెంబర్స్ తన నేమ్ లిస్ట్ తన పర్సనల్ వాళ్ళే ఉంటారు. ఏమంటారు? అసలు మీకు పెద్ద ప్రెజెంటేషన్ కూడా అవసరం ఉండదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు ఇంపార్టెంట్? నచ్చిన కస్టమర్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఇంకా ఇంకా నచ్చేటట్లు చేయడం ఇంపార్టెంట్. అందుకని థ్యాంక్ యూ మీట్ జిఎస్ఎంలో అవసరము. థ్యాంక్ యూ మీట్ జిఎస్ఎం అవసరము. ఆ థ్యాంక్ యూ మీట్ జిఎస్ఎం
చేసేటువంటి కరెక్ట్గా చేసేటువంటి సీనియర్ దగ్గర క్యూలో నిలబడ్డా నష్టం లేదు. ఉం. వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం. లేకపోతే అసలు ఇండస్ట్రీ వాళ్ళ లాక్ ఓపెన్ కాదు అసలుకి. మీకు లాక్ ఓపెన్ కాదు, ఎంత చేసినా కూడా లాక్ ఓపెన్ కాదు. చుట్టూ గాలి ఉంటుంది, చుట్టూ గాలి ఉంటుంది. మీరు బైక్ని తీసుకెళ్లారు, వెహికల్ని, గాలి పెట్టు అంటాం. చుట్టూ ఉన్నదంతా గాలే కదా, ఇంకా గాలి పెట్టేది ఏంది అంటాడా? మనం ఉన్నది గాల్లో. ఏం శ్రీకాంత్? కదా. ఉమ్. దానికి ఒక మార్గం ఉంటది, పైపు. ఆ పైపు ద్వారానే పోతుంది అది. చుట్టూ గాలి నీకు కనపడుతుండొచ్చు, అంటే నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, గాలి తెలుస్తూ ఉండొచ్చు. కానీ దాంట్లో గాలి పోవాలంటే మాత్రం ఒక మార్గం ఉంది, ప్రాసెస్ ఉంది. మనకి ఇండస్ట్రీ అట్లా కనబడుతూ ఉంటది, కానీ దాన్ని కరెక్ట్ గా సక్సెస్ చేయించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను 10 మందిని కూర్చోబెడతాను సార్, వచ్చి చెప్పండి, పాంప్లెట్లు పనిచేద్దాం. ఇట్లా నువ్వు ఎంత చేసినా అది చుట్టూ గాలిని చూస్తున్నట్టే. డైరెక్ట్ సెల్లింగ్ లో అది ప్రాసెస్ ప్రకారము వెళ్తేనే ఆ నెట్వర్క్ టీం వర్క్ అవుతుంది. అర్థమైంది? ప్రాసెస్ ఉండాలి. సజెషన్స్ మీదనే సెల్లింగ్ జరుగుతూ ఉంటది. దాన్ని సెల్లింగ్ అనుకొని భ్రమపడద్దు. సెల్లింగ్ అని భ్రమపడద్దు. ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతూ ఉండి నా వాళ్ళకి నేను ఇవ్వడం కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి చెబితే అప్పుడు సెల్లింగ్ అయినట్టు, అప్పుడు స్టార్ 500కి చేరుకుంటాడు వీరాంజనేయులు. వీరాంజనేయులు గారి రిటైల్ అప్పుడు సరిగ్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తానికి మీకు వచ్చేటువంటి ఎక్కడ వస్తుంది అంటే అవగాహన ఎంత చేయిస్తున్నాము. టీ ద్వారా, పి ద్వారా, సి ద్వారా. టీ ఏంటి? థ్యాంక్ యూ మీట్. ఓకే. పి ఏంటి? ప్రెజెంటేషన్స్. సి ఏంటి? మనం జిఎస్ఎం కోర్స్. కౌన్సిలింగ్. జిఎస్ఎం కోర్స్ అంతే, నో కౌన్సిలింగ్, జిఎస్ఎం కోర్స్. వీటి ద్వారానే మనం ఆ నెట్వర్క్ ని టీం వర్క్ గా మార్చుకోగలుగుతాం. ఇది ఇంపార్టెంట్. దీనికి కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయగలుగుతారు కొంతమంది, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలుగుతారు, రోజు స్కూల్కి రాగలుగుతారు వాళ్ళు. ఎంప్లాయ్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి. ఓనర్ నాది ఇది, కొద్దిసేపు నేను ముందే వెళ్ళి పండగ రోజైనా షాప్ తీసుకొస్తుంటాడు ఓనర్ కదా. ఇద్దరు ఓనర్లు ఉన్నారు, ఎవరెవరు చెప్పండి ఈఎస్బిఐలో? ఇద్దరు ఓనర్లు ఉన్నారు. ఎవరు? ఒకరు సెల్ఫ్ ఎంప్లాయ్, ఒకరు బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. ఇద్దరు ఓనర్స్. ఇంకొకరు ఏమీ లేకుండా జస్ట్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని దాని మీద కేవలం కీనోట్ ఇస్తూ తను ఓనర్ అవుతాడు. ఇన్వెస్టర్ ఉంటాడు, ఐ అనే ఇన్వెస్టర్. తను కూడా కాకపోతే వీళ్ళంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కీనోట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ కంపెనీలో షేర్లు కొనే వ్యక్తితో సమానం అనమాట. ఇన్వెస్టర్ అంటే ఈఎస్బిఐ, ఇన్వెస్టర్. ఆయనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరికి? ఆ ఐకి టైం ఫ్రీడమ్ ఉంటుంది. జస్ట్ విఓపీలకి కీనోట్ ఇచ్చి చేసినా కూడా అతను ఇన్వెస్ట్ చేసినట్టే, టైం ఇన్వెస్ట్ చేస్తాడు అంతే కొద్దిగా. ఆ లెవెల్కి వెళ్తుంది. ఓకే. ఇది ఎవరైతే ఎంప్లాయ్ లాగా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారో అది చాలా చిత్తశుద్ధి, అది అది కరెక్ట్. ఏ పనిలో ఉన్నా సరే, ఇప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి,
నేను ఫుల్ టైం అయితే అట్లా చేద్దును అని అనుకుంటే అది ఎప్పటికీ ఫుల్ టైం అవ్వదు. మనం బిజినెస్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఇండస్ట్రీలో వర్క్ని చేసుకునేటట్టే మనకు ఉన్నది. అవునా కదా? ప్రాసెస్ ఎక్కడ ఉన్నా సరే ప్రమోషన్ చేసుకోవచ్చు, ఏం చెప్తున్నారో వినొచ్చు. పాపం మిస్ అయిన వాళ్ళకి మన వాళ్ళు, నేను ఏం చెప్పలేదు, వాళ్ళే రికార్డింగ్ స్టార్ట్ చేసుకున్నారు. రికార్డ్స్ నా టీంకి మిస్ అవుతుంది అని. అది టీం వర్క్ అంటే. నాకు తెలిసింది ఆయనకి ఎందుకు తెలవాలి కాదు, వాళ్ళకి ఎంత తెలిస్తే మనకు కూడా అంత లాభం. అందుకని రికార్డింగ్ కూడా ఉపయోగించుకుంటున్నారు. లీడర్లు పర్సనల్గా పెట్టి వినండి అని చెప్తున్నారంట. ఉమ్, అది అంటే ఎంత కంఫర్ట్గా ఉంది చూడండి, ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంది మనకి. అది ముఖ్యం. ఇక్కడ ఎవరు ఎవరికి ఏం చేయలేరు. మనం ప్రాసెస్ని తెలుసుకొని ఎంతంటే అంత చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనం చేయాల్సింది ప్రాసెస్ మీద పట్టొచ్చేలాగా, మాస్టరీ వచ్చేలాగా చూసుకోవాలి. ల్యాప్టాప్ తీసి ఎంత సమయం ఉంటే అంత సమయం. సార్ మాకు ఎంతో ప్రెజెంటేషన్ చేయించుకోవాలని ఉంది, కానీ ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు లేరు సార్ అంటే, డిమాండ్ ఉంది, సూపర్ డిమాండ్ ఉంది అంటే వాళ్ళు బోత్ సైడ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరి డిమాండ్ ఉంది? టీచర్స్ డిమాండ్ ఉంది. టీచింగ్ చేసే వాళ్ళు లేరు. ఇండస్ట్రీ వాళ్ళు టీచర్స్ డిమాండ్ ఉంది, డిజిటల్ టీచర్స్. అంటే ఎవరికి డిమాండ్ ఉందంటే, వాళ్ళు గనక సప్లై ఇచ్చారంటే వాళ్ళ నెట్వర్క్ టీం వర్క్ అయిపోతుంది. లేకపోతే మీ దగ్గరికి వచ్చి అసలుకి ఆ టీచింగ్కే సమయం ఇవ్వట్లేదంటే మీ టీం ఎట్లా తీసుకొస్తారు వాళ్ళు? ఎవరి టీచింగ్స్ వాళ్ళు దగ్గరుండి అయ్యేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీకు టీచింగ్ కెపాసిటీ ఉందంటే మీ నెట్వర్క్ని స్పీడ్గా టీం వర్క్గా మార్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఈరోజు ఈ జనవరి 1 నాడు మీరు మొత్తం కూడా బిజినెస్ గురించి సంబంధించినటువంటి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవి ఈ చర్చని మనం చేద్దాం. హ్మ్. మనసులో ఎప్పుడు కూడా ఎంప్లాయ్ యాటిట్యూడ్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఇది నాది, నేను పండగ అయినా సరే వెళ్ళి షటర్ తీసి కూర్చుంటాను, నలుగురు కస్టమర్లు వస్తారు, కౌంటర్ వస్తుంది, కొంచెం నైట్ లేట్గా అయినా సరే షటర్ క్లోజ్ చేసి, ఒక గంట లేట్గా అయినా క్లోజ్. ఎప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్ నాది అని అనుకున్నప్పుడు, అది ఈ కస్టమర్ కాకపోతే ఈ కస్టమర్కి నేను ప్రజెంటేషన్ చేసుకుంటాను అనేటువంటి భావన, ఇది ముఖ్యం. హలో, దీనికి సంబంధించి కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకుందాము. ఇవి మీకు సరే, మనం రోజు చెప్తున్నటువంటిగా ఏ లెవెల్లో ఇప్పుడు నేను అనగానే నేను కేవలము మన ఆలోచనలు బాడీ రెండే కనబడతాయి, అలా కాదు. కొంచెం అందులో కూడా కొన్ని ఉంటాయి. ఆ, ఆలోచన తీరులో కొన్ని వివిధ రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఇంటలెక్ట్ రూపం ఉంటుంది, బుద్ధి రూపం అనేది ఉంటుంది. ఇది నిర్ణయాలు తీసుకునేటువంటిది. ఓకే, ఇదేంటిది? ఈ రూపం ఏంటి? నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది. ఓకే, దీనికి డెసిషన్స్ మేకింగ్, రైట్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి.
సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండాలి. ఇది ఎప్పుడు అండర్ కంట్రోల్, ఈగో కంట్రోల్లో ఉంటుంది. అది ఇంకొక రూపం. ఈగో ఈక్వల్ టు ఇష్టాల సముదాయం అని రాసుకోవాలి. ఈగో అంటే ఇష్టాల సముదాయం. ఈ ఇష్టాల ప్రకారమే బుద్ధిని నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంటది ఈగో. కానీ ఈగో సాటిస్ఫై అవ్వాల్సింది మనీ క్రియేషన్ దగ్గర. దానికి ఆ ఇష్టాన్ని నేర్పాలి. ఇండస్ వివాలో నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. ఈ ఈగో ఉండాలి. ఈ ఈగో కోసము దానికి వినయాన్నైనా నేర్పాలి. లేకపోతే ఆ ఈగో అనేది సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేయకుండా బుద్ధిని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. బుద్ధిని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు నేను ఈగో రూపం చెప్పాను, మన లోపల ఉన్న, ప్లస్ బుద్ధి రూపం, ఇంటెలెక్ట్ రూపం చెప్పాను. ఇంకోటి ఎమోషనల్ సంబంధించి, మైండ్లో రూపాలు ఇవన్నీ కూడా ఎమోషనల్ రూపం. ఇదేంటంటే బుద్ధి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంటది తన ఎమోషనల్గా వెళ్ళిపోయి. ఓకే, చూడండి, వివాని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ నేమ్ లిస్ట్ ని సక్సెస్ చేసేటువంటి టీచర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రైనర్స్, ఇండస్ వివాని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ యొక్క సజెషన్స్, అంటే వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, సెల్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని సక్సెస్ చేయించాలి. ఒక మంచి సబ్జెక్ట్ కోసం చూస్తూ ఉంటారు. అందుకోసము మనము వచ్చి సబ్జెక్ట్ విని వాళ్ళకి ఎప్పటికప్పుడు రోజు రోజుకి అప్డేట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ వింటూ ఉండాలి. ఓకే, సీనియర్ గురించి ఆలోచన, ఇంకా నా సీనియర్కి నేనే అనే ఆలోచన, ఈ రెండు ఎప్పుడు మనల్ని డెసిషన్ తప్పుగా తీసుకునేలాగా చేస్తాయి. చాలా చాలా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక నేనే కంపెనీకి అనేది అస్సలకి, అది వచ్చిందంటే అంతే. ఇంకా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఏ ఆలోచనలు వస్తాయో అలాంటి ఆలోచనలే మన వాళ్ళు మన దగ్గర ఉంటారు. మనకి ఏ ఆలోచనలు వస్తాయో మన దగ్గర అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళే ఉంటారు. సీనియర్ గురించి, మనకి ఎటువంటి కంపెనీ గురించి మనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ప్రొడక్ట్ గురించి, డ్యామ్ షూర్ మీకు సేమ్ టు సేమ్ అలాంటి ఉన్న వాళ్ళే పక్కన ఉంటారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు లేకుండా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఉండలేరు, వెళ్ళిపోతారు. ఇవన్నీ రాసిపెట్టి క్లారిటీ కావాలంటే అడగండి, మళ్ళీ చెప్తాను. జనవరి 1 రోజే తీసుకోండి క్లారిటీ. సేమ్ టు సేమ్ అదే ఆలోచనలు ఉన్న వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎంత విశ్వాసం ఉందో నా కంపెనీ మీద, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఒకవేళ లేకపోయినా వాళ్ళు ఉండలేరు, ఇంకెక్కడెక్కడనో తచ్చాడతారు, ఉండలేరు వాళ్ళు.
వేరే కంపెనీలోకి వెళ్తుంటారు, వేరే వేరే. సేమ్ టు సేమ్ మీకు ఎటువంటి ఆలోచన క్లారిటీ ఉంది, నా సీనియర్కి నేనే, ఇంకా ఆయన ఏం చేయాలన్నా నేనే చేయాలి అనే అట్లాంటి అసలు ఉండనే ఉండదు అట్లా ఇండస్ట్రీలో. అలాంటి ఆలోచన వచ్చిందంటే ఇంకా వాళ్ళు కథమే, ఇంకా ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. ఇక సేమ్ అదే ఆలోచనలో ఉన్న వాళ్ళతో నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేస్తారు అసలు? యద్భావం తద్భవత్ అవుతుంది. సంవత్సరాలు మారుతూ ఉంటాయి, భావాలు మారాలి, సంవత్సరాలు కాదు. ఉమ్. ఎన్ని ఎన్ని సంవత్సరాలు మారినా కూడా ఎక్కడ కూడా కంపెనీ మనకి ఈ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది, ఆఫర్ ఇస్తుంది. కానీ ఆ కంపెనీని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ఈ వ్యక్తికి ఎటువంటి మెంటాలిటీ ఉండాలనేది ఇంపార్టెంట్. మనసులో అసలుకి సీనియర్ గురించి, ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి, మన ఫ్యూచర్ గురించి ఎంత క్లారిటీ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది అసలైనటువంటిది. ఇంటి దొంగ ఏ రూపంలో ఉన్నాడో తెలుసుకోవాలి. చాలా చాలా అసలైన సాహసం ఎక్కడ అవసరం? మనల్ని మార్చుకోవడంలోనే అవసరం, మనల్ని మనం ఉన్నతీకరించుకోవడంలోనే అవసరం అసలైనది. ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, ఆ కంపెనీకి ఎట్లా సర్వీస్ ఇస్తున్నాం, ఇది ఒకటి నన్ను మార్చింది అంతే. ఎలాంటి విషయాల్లోనైనా సరే నిక్కచ్చిగా అదే కంపెనీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించేలాగా చేస్తుంది. సత్యం ఇక్కడే ఉందనుకున్నప్పుడు అటు ఇటు పోతుంటుంది. ఇది మనసు చేసే పని, ఎమోషనల్ మనసు అని అంటాం దాన్ని. మనసులో ఈగో మనసు, ఇంటలెక్ట్ మనసు, మళ్ళీ ఎమోషనల్ మనసు. ఈ ఎమోషనల్ మనసు ఎప్పుడు ఆ నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. మొత్తం ఆ నిర్ణయాలను పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఓకే, ఇది. సో ఇక్కడ కొంచెము ఈ ఈ ఎమోషనల్ మనసుకి ఇది తెలిస్తే బాగుంటుంది. నెంబర్ 1 ఒక 4 పాయింట్లే, ఆ తర్వాత కొద్దిసేపు డిస్కస్ చేసి వెళ్దాము. అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఫస్ట్ది ఏది ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా జరగాలి అనేది వాళ్ళ వాళ్ళ భావాల ప్రకారం, భావనా శక్తి, భావనా జ్ఞానం ప్రకారం పర్ఫెక్ట్గా జరుగుతుంది. నాకెంత జరగాలో అంతే జరుగుతుంది. హరిప్రసాద్కి ఏది జరగాలో, ఎంత జరగాలో పర్ఫెక్ట్గా జరుగుతుంది అంతే. ఇది తెలుసుకోవాలి హరిప్రసాద్. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేయాలంటే ఏం చేయాలి? ఒకటే ఒకటి, జరుగుతున్న దాన్ని ఇంకా బాగా చేయాలంటే ఇంకా మంచి అలవాట్లని, ఉన్న అలవాట్లను మంచిగా చేయడం, ఇంకా మంచి అలవాట్లను పెంపొందించుకోవడం, అంతకు తప్ప ఏం లేదు. ఇంకా అలవాట్లు, ఆలోచించే అలవాట్లు, అర్థం చేసుకునే అలవాట్లు, తినే అలవాట్లు, ఓకే, మాట్లాడే అలవాటు, ఇట్లా ఉంటాయి అలవాట్లు. అలవాట్లలో ఏముంటాయి? అర్థం చేసుకునే అలవాటు, ఆలోచించే అలవాటు, మాట్లాడే అలవాటు, తినే అలవాటు, ఇవి. వీటిని ట్యూన్ చేస్తూ మెరుగుపరుస్తూ వెళ్తుంటే ఇగో మనసు మంచిగా అవుతుంటది, ఇష్టాలు మంచిగా అవుతుంటాయి. ఇంకోటి, డెసిషన్ తీసుకునే ఇంటలెక్ట్ మనసు మంచి డెసిషన్ తీసుకుంటుంది. ఎమోషనల్ కూడా ప్యూరిఫై అవుతుంటది. ఓకే, ఇది ఫస్ట్ది ఏంటి? అంత పర్ఫెక్ట్ గానే జరుగుతుంది. ఈ పోషకం అన్నమాట, ఇది ఒక పోషకం ఇచ్చాను నేను ఇప్పుడు. ఆ పోషకం. రెండోది, ఎవరు ఎలా ఉండాలో, ఏం జరగాలో అది జరుగుతుంది. ఎవరు ఎలా ఉండాలో అలా ఉన్నారు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓకే, సో అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నప్పుడు ఆ పర్ఫెక్ట్ గా జరుగుతున్న దాన్ని స్టడీ చేసి, అధ్యయనం చేసి, దాని నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకోవాలి. ఇది థర్డ్ పాయింట్. ఆ జరుగుతున్న దాని నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకోవాలి. లాస్ట్ది, ఆ పర్ఫెక్ట్నెస్ లో ఏదైతే పర్ఫెక్ట్ గా జరుగుతుందో, ఏది జరిగినా సరే ఉన్నట్టుండి వెళ్తుంటే ఈ డోర్ గుద్దుకుంది నాకు,
మరి అట్లా చూసుకోకుండా వెళ్తే అట్టే గుద్దుకుంటుంది. ఓకే, అది పర్ఫెక్ట్గానే జరిగింది. ఆ పర్ఫెక్ట్ నుంచి ఒక పాజిటివ్ని తీసుకొని తర్వాత జరగబోయేదాన్ని పాజిటివ్గా ఊహించాలి. ఇది ఫోర్త్ వన్. జరిగిన దాంట్లో ప్రజెంట్ నుంచి ఎట్లయినా సరే పాజిటివ్ తీసుకోవాల్సిందే. చిన్నదైన పాజిటివ్ తీసుకొని జరగబోయే పాజిటివ్ని ఊహించాలి. ఇది నేర్పాల్సింది ఈ కొత్త ఇయర్లో. సరేనా? ఇందులో మీరందరూ ఏ ర్యాంక్ అండి ఇది? కుమార్ బాలాజీ, తులసి, మహేశ్వరి, కరుణ, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఉమా మహేశ్వరి అంటే ఎవరు? మేము ఈ ర్యాంకులు తెలిసిన వాళ్ళు. ఓకే, నాగేశ్వరరావు గుర్రం, మీరు ఈ ర్యాంకు నాకు కొంచెం ఐడియా వచ్చేంత వరకు అయినా మీరు పెట్టుకోండి, లేదా కొత్త వాళ్ళు వచ్చినా మీకు అర్థమవుతుంది. ఈ నాగేశ్వరపురం కమల్ సార్ సంబంధించింది సార్. ఓకే, పర్లేదు. అవును. సో డియర్ లీడర్స్, ఇది పర్ఫెక్ట్ అండ్ పాజిటివ్నెస్ అని ఈ 4 పాయింట్లు అక్కడ రాసి పెట్టుకోండి. పర్ఫెక్ట్ అండ్ పాజిటివ్నెస్. పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఎంత పాజిటివ్ జరిగింది. ఇది ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఎంప్లాయీగా నేను ఈ కంపెనీకి ఏం సర్వీస్ ఇస్తున్నాను, కొత్తగా రోజు ఒకరికి నా కంపెనీ గురించి నేను చెప్పాలి. అదే నా ఎంప్లాయీ తత్వం. దాన్ని షటర్ తీసుకొని కూర్చోవడం లాంటిది, కొత్త వ్యక్తికి చెప్పడం. ఓకే, అది మన నేమ్ లిస్టా, మన వాళ్ళ నేమ్ లిస్టా? ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్, ఇది నేను ఓనర్ని, సో నేను నేర్చుకోవాలి, నా టీంని నేను చూసుకోవాలి, దగ్గరుండి ఎన్టీపీసీ చేయించాలి. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్ తత్వం. ఓకే, నా టీం వర్క్గా మార్చు. నా రిటైల్ కాదు, నా రిటైల్తో పాటు నా టీం రిటైల్ జరుగుతుందా, వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా అని చూసుకోవడం బిజినెస్ మ్యాన్. ఓకే, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళ జీతాన్ని నేను చూసుకోవాలా వద్దా? ఆ జీతం ఎవరు క్రియేట్ చేయాలి? ఈ బిజినెస్ మ్యానే క్రియేట్ చేయాలి. ఓకే, తన ప్రొడక్ట్లు అమ్ముకొని తాను డబ్బులు తీసుకోవడం కాదు, తన టీం ఇన్కమ్ తీసుకుంటుందా లేదా అని ఆలోచించాలి. అలా డిజిటల్గా తను ఎలా హెల్ప్ అవుతున్నాడు, ట్రైనింగ్ల ద్వారా ఎలా హెల్ప్ అవుతున్నాడో అది ముఖ్యం. లేకపోతే తను టీం వర్క్ని తయారు చేసుకోలేడు. ఇది చలో ఇప్పుడు ఇంకెక్కడెక్కడ క్లారిటీ కావాలో సార్ ఒకసారి 3 మరలా రిపీట్ చేయండి సార్. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్. ఎంప్లాయీ అటిట్యూడ్ ఉండాలి మనలో, ఒక ఎంప్లాయీ తత్వం. ఇప్పుడు నాలో ఎంప్లాయీ తత్వం ఏంటి అని అంటే, నేను సర్వీస్ ఇస్తాను, నేను సర్వీస్ ఇస్తున్నాను, ఇవ్వాలి. ఏం సర్వీస్ ఇవ్వాలి? ప్రొడక్ట్ని, కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ని అందరి దగ్గరికి చేరువ చేయడానికి నేను సర్వీస్ ఇవ్వాలి. దానికోసం నేను ఏం చేయాలో అది చేయాలి. ఎన్టీపీసీ అంతే కదా, ఇంకా చేసేదే ఉంది, ఎన్టీపీసీ చేయడం. ఇది సర్వీస్ ఇస్తే మనం ఎంప్లాయీగా సక్సెస్ అయినట్టు. ఎంప్లాయీ ఏం చేస్తాడు? భయంతో అమ్మో బెల్ కొడతారేమని పరిగెడతాడు. లేట్ అయింది అని అంటే వాళ్ళు, నాకు ఒక యజమాని ఉన్నాడు అనేటువంటి లోపల ఒక భయం, బాధ్యత ఉంటుంది. ఓకే, అది ఇక్కడ నాకు ఎవరు యజమాని లేరు అని అనుకుంటే అది రిలాక్స్గా తన అన్ని పనులు అయిపోయిన తర్వాతే మనకు ఓకే చెప్తుంది. అసలు ఎక్కడిది? వెళ్ళకపోయినా ఏం కాదు, తెలుసుకోకపోయినా ఏం కాదు, అట్లాంటి ఆలోచనలకి టీం క్రియేట్ అవుతుందా? అసలు అట్లా లేనే లేదు. కొంతమంది సీనియర్లకు ఎట్లుంటుంది తెలుసా, నేను 2 రోజులు రాకపోతే
వాళ్ళలో ఉత్సాహం తగ్గిపోద్దేమో, బూస్టింగ్ వెళ్ళిపోతుందేమో అని ఉంటది. అట్లా ఉంటది అసలు. అది వాళ్ళకి. ఈ ఎంప్లాయ్ తత్వం ఏం చేస్తుందంటే టీం వర్క్ని క్రియేట్ చేస్తుంది, టీంని క్రియేట్ చేస్తుంది. నేను నేను రాకపోతే, నేను వాట్సాప్లో అయినా జూమ్లో కనిపించకపోతే నా టీంని నేను బూస్టింగ్ ఇవ్వలేను. అంటే ఎంప్లాయ్ అటిట్యూడ్ ఉండడం వల్ల కంపెనీకి లాభమా, మనకు లాభం అవుతుందా? మనకే. అన్ని మన గురించే, దాన్ని ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనకే లాభం. ఇది నాది అనుకోవడం వల్ల మనకే క్రియేట్ అవుతుంది, మనకే లాభం, దానికి కాదు. మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు. ఇది మన లాభం కోసం మనం ఏర్పరచుకోవాల్సిన యాటిట్యూడ్. అది మనం ఇక్కడ, అది మెయిన్ పాయింట్. రెండు సార్ సెల్ఫ్ ఎంప్లాయ్ సార్. మీరు చూడండి, బోగస్ సార్ ఉదయాన్నే వచ్చి కూర్చుంటున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద బోగస్ సార్ టీం ఎంత ఉన్నారో చూసుకోండి. ఆయన దగ్గరుండి లింక్ పెట్టి కూర్చొని నేను వచ్చే వరకు సబ్జెక్ట్ చెప్పుకుంటూ తయారు చేసుకుంటున్నాడు. ఆయనతో పాటు మీరు కూడా బెంచ్ చేసుకొని అక్కడ కుర్చీ చేసుకొని కూర్చున్నారంటే మీ టీం కూడా తయారవుతుంది. అన్ని ప్రోగ్రాంలో సేమ్ అంతే, ఇంకెక్కడ చేసేది ఏముంది. ఉమ్, అది సెల్ఫ్ ఎంప్లాయ్ తత్వం. సెల్ఫ్ ఎంప్లాయ్, ఇది నాది అని. అలా లేకుండా నేను ఎవరిదోనండి ఇది, వాళ్ళ దగ్గర నేను ఒక ఎంప్లాయ్, అది కూడా కాదు. ఇది ఉండాలి ఓనర్ తత్వం. అట్లా ఒక సంవత్సరం చేస్తే సార్ ఒక 2 సంవత్సరాల నుంచి చేసుకొని ఒక డిజిటల్ టీం తయారు చేసుకున్నాడు. మీరు సేమ్ టు సేమ్ ఆ ఓనర్షిప్ తీసుకొని మీ ఎంత, చూడు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీకు ఏర్పడేటువంటి టీం వర్క్ని బట్టే ఉంటది. ఇంకేం చూస్తారు? బాగా కష్టపడ్డాడని చిరంజీవి చెప్తారా, లేకపోతే సినిమాల నుంచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని చెప్తారా? గెలిచిన వాళ్ళని చెప్తారు అంతే. టాప్ 10కి ఎవరు వస్తారు? ఆ టీం బోనస్ ఉన్న వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? అంత కష్టపడ్డాడండి, అంత ఇష్టపడ్డాడండి అని పనికి రావు. నువ్వు కనపడ్డావా లేదా, అంతే. టాప్ 10లో అది ముఖ్యం. అందుకని ఈ అటిట్యూడ్స్ అవసరం. గైడెన్స్ అందుకే కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మూడవది బిజినెస్ మ్యాన్. ఎక్కువ టైం ఇవ్వడము, ఎక్కువ టైం ఇవ్వడము. ఎందుకంటే ఎక్కువ అని ఎందుకన్నానంటే, కేవలం నా 20,000 రూపాయల కోసం నా రిటైల్ కాదు, నాకు 2 లక్షల కోసం 20 మంది రిటైల్. కేవలం నా రిటైల్ కోసం అయితే 20,000, 20 మంది రిటైల్ కోసం అయితే 2 లక్షలు. ఇందుకు మనకు ఓన్గా ప్రజెంటేషన్ వస్తే లాభం అది. ఓన్ గన్నా ప్రజెంటేషన్ రావాలి, లేదా ప్రజెంటేషన్ చేసే వ్యక్తి దగ్గర మనం ఒక ఎంప్లాయీగా కానీ ఉండాలి. ఇవి ఇది తెలిస్తే మీకు అంతా అర్థమవుతుంది. లేకపోతే చుట్టూ గాలే ఉంది కదండి, టైర్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అని ఇట్లా అదొక ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మెసేజ్ అయినా, ఇన్ఫర్మేషన్స్ అయినా ఇవి. ఇది రోజు రోజుకి తెలుస్తూ ఉంటే ఇంకా కూరని ఇంకెంత బాగా ఉండొచ్చు అనేది అర్థమవుతుంటుంది. ఇది క్రియేటివ్ ఫీల్డ్, ఇది మిషన్ ఫీల్డ్ కాదు. ఒకసారి మిషన్ వర్క్ వచ్చేసింది కాదు, క్రియేటివ్ ఫీల్డ్ ఇది. ప్రతి ప్రోగ్రామ్కి పోస్టర్ తీయడం అనేది ఆర్కేకి ఒక క్రియేటివ్ ఫీల్డ్. అతను క్రియేటివ్ ఆలోచించకపోయినా, ఫ్రెష్ మైండ్తో లేకపోయినా సాధించలేడు. పాత ఫోటో చేసినట్టే చేస్తుంటాడు, పెద్ద కొత్తగా ఏమి ఉండదు. మనం చూసిన దండోర సినిమా ఎంత కొత్తగా ఉంది అసలు. స్క్రీన్ ప్లే వండర్ఫుల్గా చేశాడు. చిన్న సినిమా, అసలు కూర్చోబెట్టేస్తాడు అంతసేపు, బోర్ కొట్టనీయడు. అది క్రియేటివ్ ఫీల్డ్ అది. అట్లా
ఓకే. ఇంకోళ్ళకి సాధ్యమైందా లేదా అని సంబంధం లేదు అసలుకి ఇండస్ట్రీ వాళ్ళు. ఇంకోళ్ళకి అయిందా, వాళ్ళకి అవుతుందా, వాళ్ళకి అవ్వట్లేదు కదా, అట్లా ఏం సంబంధం లేదు. మన ఓన్ ఇంకా మన టాలెంట్ ఉన్నట్టు వాళ్ళకు ఉండదేమో, ఎవరికి ఎరుక. అన్ని కుటుంబాలు నిలబెట్టుకోలేకపోతున్నాయి, మనం కూడా కొట్టుకుందాం బట్ అంటారా? మనమైనా మంచిగా ఉందాం అనుకుంటారా? అంతేనా? ఈ రోజుల్లో అందరూ కుటుంబ కలహాలే ఉన్నాయి, మనం కూడా కలహం ఇచ్చుకుందాం అనుకుంటారా? లేదు కదా. ఏమో మీ దగ్గర నుంచి టీంని చక్కగా నిలబెట్టుకుంటారేమో, ఎవరికి తెలుసు. టీంకి మీరే బెస్ట్ సర్వీస్ ఇస్తారేమో, ఎవరికి ఎరుక. ఆ కస్టమర్లకి ఎంత నచ్చుతుంటే అంత వాళ్ళు కూడా రిటైలింగ్ సజెషన్ చేసుకుంటారు, సెల్లింగ్ చేసుకుంటారు, అంటే రిటైలర్. ఓకే సార్. ఓకే, అట్లా తయారవుతుంటారు. ఈ రిటైలర్ కి బోత్ సైడ్స్ రిటైలర్ వచ్చారనుకోండి, ఇట్లా ప్రాస్పెక్ట్లు వచ్చి కస్టమర్లు వచ్చి ముగ్గురు వచ్చారనుకోండి, బోత్ సైడ్స్, ఓకే సార్. అప్పుడు తను ఓనర్ అవుతాడు. ఓకే సార్. ఈ ఓనర్ ఇప్పుడు మీకు బోత్ సైడ్ వర్క్ జరుగుతుంది. ఉం? మీరు ఓకే సార్. ఇక మీ మీ యొక్క రిటైల్ మీద కంటే కూడా వాళ్ళ రిటైల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీకు బోత్ సైడ్ రిటైలర్ వచ్చారు కదా, ఎస్ సార్. దాన్ని మీరు ఎంత జరిగేటట్టు చేస్తే మీరు అంత పార్ట్నర్ అవుతారు, మెయిన్ పార్ట్నర్ అవుతారు టీంకి. ఈ వేలు మెయిన్, ఎస్ సార్. మెయిన్ అవుతారు. అది వాళ్ళ యొక్క రిటైలింగ్. అంటే రిటైలింగ్ అంటే సజెషన్స్ కానీ సెల్లింగ్ కానీ జరుగుతూ ఉంటుంది కదా, నేమ్ లిస్ట్ ద్వారా 20 కస్టమర్స్. అది ఎస్ సార్. అప్పుడే ఈ ఫిఫ్త్లోకి వెళ్తారు, లేకపోతే ఫిఫ్త్కి వెళ్ళరు. ఓకే సార్. మనం రిటైలర్గా మన రిటైలింగ్ గురించి ఆలోచించిన విధానము బోత్ సైడ్ ఉన్న వాళ్ళ రిటైలింగ్ గురించి ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఓకే సార్. వాళ్ళ రిటైల్ ఎలా అవుతుంది, వాళ్ళకి వీక్లీ ఇన్కమ్ వస్తుందా లేదా అనే ఆలోచన ఎంత పెరిగితే మీరు అంత పార్ట్నర్ అవుతారు. ఓకే సార్. మీ రిటైలింగ్ ద్వారా బోత్ సైడ్ ఈ ముగ్గురిని తయారు చేసుకున్నారనుకోండి, అప్పుడు 4గో స్టేజ్కి, ఓనర్ స్టేజ్కి మీకు వస్తారు. ఓకే సార్. ఇక ఫిఫ్త్ పాయింట్లోకి వచ్చారంటే మీకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఉంటుంది. కావాలనుకున్న ఇన్కమ్లోకి కూడా వెళ్ళొచ్చు మీకు కనుక ఓన్గా వర్క్ వస్తే. అందుకే స్టార్టింగ్ నుంచే ఇండస్ట్రీ నుంచి వచ్చే మనీని ల్యాప్టాప్ కోసం, నెట్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం, దీనికి ఖర్చు పెడుతుండాలి, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తీసుకోవడానికి. ఓకే కనీసం సార్. ఇప్పుడు మీకు ఒక 2000 వచ్చింది, దీనికి ఒక 500,000 పెట్టుకొని ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి, జూమ్ లింక్ పెట్టుకొని సంపాదించుకోవాలి. చూడండి, సీనియర్ చేసే వర్క్ వల్ల వచ్చిన ఇన్కమ్ని ఎందుకు క్రియేట్ అవుతుందో తెలుసుకోకపోతే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి సంపాదించుకోలేము. ఓకే సార్. దగ్గరుండి వచ్చే ఇన్కమ్ని కట్ చేసుకుంటున్నారు ప్రాసెస్ తెలుసుకోలేక. ఇండస్ట్రీ నుంచి 2 దగ్గరుండి ఆపుకుంటున్నారు ఇన్కమ్ని. ఇది ముఖ్యం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఒక సీనియర్ రెగ్యులర్గా వచ్చి లింక్ పెట్టుకొని మూడు పూటల ప్రోగ్రామ్ జరిగేటట్టు చేస్తూ రన్నింగ్ చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నా టాలెంట్ వల్ల వచ్చింది, స్కిల్ వల్ల వచ్చింది అని అనుకున్నారంటే ఇంకా అక్కడ ఆగిపోతుంది, ఇంకా ఇన్కమ్ అక్కడి నుంచే క్లోజ్ అయిపోతుంది.
ఆఖరికి నేను కూడా అనుకోకూడదు. పల్స్ కాఫీ లేకపోతే టాలెంట్ అయి ఉన్నా పని చేస్తుందా? పని చేయదు. గ్రూప్ ప్రోగ్రామ్సే మెయిన్ ఇంపార్టెంట్. గ్రూప్ ప్రోగ్రామ్స్ ఇంకా మంచిగా అడిగి తెలుసుకోండి. ఇది. శ్రీకాంత్, చెప్పు ఏదో ఒకటి టైం వేస్ట్. సార్ నేను ఏం బిజినెస్ చెప్పాలనుకోలేదు సార్. గురించి బిజినెస్ గురించే. ఉమ్. ఈ హాఫ్ మినిట్ కూడా వేస్ట్ అవ్వద్దు. జస్ట్ కొన్ని కొన్ని సెకండ్లు నచ్చకపోతే స్కిప్ కొడుతున్నావా లేదా షార్ట్ రీల్ని? అవును ఈ సార్. రికార్డింగ్ కూడా అట్లే పక్కన పెట్టేస్తారు. కమాలి సార్ గారు, నాకు ఎన్టీపీసీ గురించి ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఎన్టీపీసీలో కేవలం నేమ్ లిస్ట్ అంటే నేమ్ లిస్ట్ కాదు. నువ్వు ఒక 10 నేమ్ లిస్ట్ రాస్తే నువ్వే దాంట్లో మాస్టరీ సాధిస్తావు. 10 నేమ్ లిస్ట్ ఒక డజన్ అయినా రాయించాలి దగ్గరుండి. సీనియర్ని పక్కన పెట్టుకొనైనా లేకపోతే నువ్వేనైనా అడిగి అడిగి తెలుసుకుంటూ దాని మీద పట్టు తెచ్చుకోవాలి. నేమ్ లిస్ట్ మీద, థ్యాంక్ యూ మీట్ మీద ఎట్లా చేయించాలి ఏందనే దాంట్లో సైన్స్ ఉంది. ఉట్టిగానే థ్యాంక్ యూ మీట్ అంటే థ్యాంక్ యూ మీట్ కాదు. ఆ సీనియర్ ఎలా చేస్తున్నారు, లేకపోతే నువ్వే ఇట్లాంటి సజెషన్స్ దగ్గర ఈ లీడర్స్ మీట్లో అడిగి తెలుసుకుంటూ ఉండాలి. 500 మీట్లో అడిగి తెలుసుకుంటూ ఉండాలి. నేమ్ లిస్ట్ సక్సెస్ కోసం ఏం చేయాలి, థ్యాంక్ యూ మీట్ సక్సెస్ కోసం ఇంకా ఏంటి అని. ఉమ్. ఆ, నిన్న పెట్టాం థ్యాంక్ యూ మీట్ అనే గ్రూప్లో. నిన్న చూసావు నువ్వు? థ్యాంక్ యూ మీట్లో ఉన్నావు నువ్వు? లేవు కదా. లింక్ పెట్టానే చూడు. ప్రొడక్ట్ అందగానే మనం ఫోన్ ద్వారా కానీ ఈసారి ఉన్నారు ఇప్పుడు. రంగా సార్ మీరు చెప్పండి, థ్యాంక్ యూ మీట్ ఎలా చేశారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విజిటర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం ప్రోడక్ట్ ఫస్ట్ చేరిన వెంటనే సార్ కస్టమర్తో టైం అడిగి థ్యాంక్ యూ మీట్ చేయిస్తాం. థ్యాంక్ యూ మీట్ చేసేటప్పుడు ఏంటంటే ఆయనకు ప్రోడక్ట్ చెప్పేటప్పుడు షోదా ప్లాన్ చెప్పకపోయినా ఒక్కోసారి మనకు ప్రోడక్ట్ కొంటాడు కాబట్టి కస్టమర్ మన దగ్గర ఆయనకు ఆయన కొన్న ప్రోడక్ట్ ఫస్ట్ ఇన్వాయిస్ వచ్చిందా లేదా అని అడుగుతాం. ఫస్ట్ మీరు పెట్టిన అమౌంట్కి ఇన్వాయిస్ వచ్చిందా? వచ్చింది సార్. మీరు ప్రోడక్ట్ ఓపెన్ చేసుకున్నారు, ఓపెన్ చేసేది మీరు టేస్ట్ చేయండి. ఫస్ట్ ప్రోడక్ట్ మీద టేస్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మనం మాట్లాడదాం. ఫస్ట్ వాళ్ళతో టేస్ట్ చేయిస్తాము. అది ఫస్ట్, అది ఫోన్లో కావచ్చు, జూమ్లో అవ్వాల్సిన అవసరం లేదు. జూమ్ లేదంటే వీడియో కాల్, లేదా నార్మల్ video ఫోన్లో call. చేయమది. థ్యాంక్ యూ మీట్ అప్పుడు వాళ్ళు చేసాం సార్ బాగుంది టేస్ట్ అన్నప్పుడు సరే ఓకే. ఇప్పుడు మన కంపెనీ గురించి ముందు మీ డైట్ ప్లాన్ అడుగుతాం సార్. వాళ్ళు ఎలా భోజనం చేస్తారు, ఏ టైం చేస్తారు, వాళ్ళు డైట్ ప్లాన్. ఎందుకంటే కొంతమంది రిజల్ట్ కోసం వస్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. అవును సార్. వాళ్ళకి డైట్ ప్లాన్ చాలా ప్రాణం. డైట్ ప్లాన్ అడుగుతాం, వాటర్ ఎలా తీసుకొని చెప్తాం వాళ్ళకు. తర్వాత ముందు మీరు టెస్ట్, మీకున్న సమస్య ఏంటి, దేనికోసం వాడుతున్నారు ప్రోడక్ట్, మీరు ఏదైనా సమస్య కోసం వాడతారా లేదంటే ప్రివెన్షన్గా వాడుతున్నారు, దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ యూసేజ్ చెప్తాం, ప్రోడక్ట్ వాల్యూస్ చెప్తాం సార్. ఫస్ట్ అది డైట్ ప్లాన్ కూడా చెప్తారా సార్? డైట్ ప్లాన్ చెప్తాం సార్ కంపల్సరీ. ఈ టైంకి భోజనం చేయాలి, మీరు అర్లీగా భోజనం చేయాలి, మీరు తీసుకునేటప్పుడు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ప్రోడక్ట్ ఎప్పుడు బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకోవాలి ప్రోడక్ట్. బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్, డిన్నర్కి హాఫ్ అన్ అవర్ బిఫోర్. డిన్నర్ కూడా వీలైనంత వరకు మీరు 7:30 లోపల భోజనం చేయండి నైట్. సో ఈ థ్యాంక్ యూ మీట్ దాంట్లో గ్రూప్లో ఎవరెవరు థ్యాంక్ యూ మీట్ చేస్తున్నారు, అవసరమైతే వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం ఇలా చేస్తాం. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఏం చెప్తామంటే మీరు ఈ ప్రోడక్ట్ వాడే ముందు ఖచ్చితంగా మీరు ఒక 3 to 4 months వాడగలగాలి. దీనికి కావాలంటే మీరు ఏ టెస్ట్లు కావాలంటే టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ ప్రకారం మళ్ళీ మీరు 3 నెలల తర్వాత టెస్ట్ చేయించుకొని తీసుకోండి. అంతే. ఫస్ట్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ టెస్ట్లు రిపోర్ట్లు తీసుకొని చూసుకోండి. మళ్ళీ మాకు 10 days ఒకసారి టైం ఇవ్వండి, మేము మీతో మాట్లాడి మళ్ళీ కొన్ని సలహాలు ఇస్తాం, మీతో మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటామని చెప్తాము. ఇది థ్యాంక్ యూ మీట్లు అనమాట.
అవును సార్. వాళ్ళు సజెషన్ మీదనే తీసుకుంటారు. అవును సార్. అంటే ప్రెజెంటేషన్ విని పల్స్ గురించి, కాఫీ గురించి తెలుసుకొని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేకుండా తక్కువ కూడా కొనేస్తారు చెబితే. కానీ మన బాధ్యతగా వాళ్ళకి ఇది తెలియచేయాలి. ఎంప్లాయ్ యాటిట్యూడ్ అన్నమాట. సర్వీస్ అంటే సర్వీస్ ఇస్తున్నాం. ఏదో అవసరం కాబట్టి కొనేశారు అట్లా కాకుండా కంపెనీని కరెక్ట్‌గా కనెక్ట్ చేస్తున్నాం. మనకు లాభం ఉంటదా? ఉంటుంది ఉంటది. సార్ మళ్ళీ ఖచ్చితంగా. రీఆర్డర్ రావచ్చు. ఏమో వాళ్ళ నుంచి నేమ్ లిస్ట్ వచ్చి ఇంకా స్టార్‌లే రావచ్చు. ఓ 10 స్టార్‌లు వచ్చారంటే మాటలు రూ. 30,000. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 30,000 అనే కాదుగా మళ్ళీ మళ్ళీ రావచ్చు. ఇంకా ఎంతమంది దగ్గరికెళ్తదో చెప్పలేం. అట్లా. సెకండ్ ట్యాంక్ బిట్లో వాళ్ళతో మళ్ళా ఫీడ్బ్యాక్ అడుగుతాం సార్. నెక్స్ట్ హ్మ్. ఏం లిస్ట్ వాళ్ళకి నచ్చితే అందరికీ ఇది షేర్ చేయొచ్చా అని అడుగుతాం వాళ్ళని. షేర్ చేయొచ్చు సార్, అందరికి అవసరం సార్ అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి నేమ్ లిస్ట్ ప్రిపేర్ అది. చేస్తాను. వాళ్ళని పర్మిషన్ అడిగి ఇది అందరికి అవసరం అనుకుంటున్నారంటే అందరికి అవును అవసరం సార్. అంటే అప్పుడు వాళ్ళకి తరపున నేమ్ లిస్ట్ ఓపెన్ అవుతది. ఒక 20 మందికి 20 ఫ్యామిలీస్‌కి మనం అవగాహన చేద్దాం సార్ ఈ పల్స్ గురించి, కాఫీ గురించి అని అంటారు. అంతే. ఎస్ అక్కడి సార్. నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. ఇది థాంక్ యూ మేట్. వాళ్ళు వచ్చిన వాళ్ళకి వీడియో ప్రెజెంటేషన్ ఎట్లా? సరళ మేడం వీడియోస్ ద్వారా ఎట్లా దాన్ని చూపించి. చెప్తున్నాం ఓకే. సార్, వీడియో ప్రజెంటేషన్ కూడా చేస్తున్నాం. హ్మ్. వీడియో రేపు ప్రజెంటేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఏది నచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ దీంట్లో ఈ ప్రోడక్ట్లో అని అడుగుతాం వాళ్ళు. ఇది వీడియో ప్రెజెంటేషన్ తర్వాత ఆ, డౌట్లు ఉన్నాయా అట్లా కాదు అడిగేది. మీకు నేను చెప్పిన దాంట్లో ఏం నచ్చింది అని అడుగుతారు. అవును సార్. ఏం నచ్చింది? ఇది మన అందరికి ఇంకేమైనా మీరు ఇది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇన్ఫర్మేషన్ అవసరమా అని అడుగుతాం ఫస్ట్ వాళ్ళకి. అవసరం సార్ అంటారు వాళ్ళే. అది. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమేనా? మీకు ఉపయోగపడిందా? ఏది నేను ఇందాక అడిగినట్టు. అవును సార్. ఈ రోజు జనవరి 1 నాడు చర్చించుకున్నది మీకు ఉపయోగపడిందా? ఇట్లా. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మనకు. ఉమ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెరీ గుడ్. శ్రీరంగ సార్కి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్. చూడండి శ్రీకాంత్ ఎన్ గురించి చెప్పాము, డిస్కస్ చేసాం. టీ వీడియో ప్రెజెంటేషన్స్, సి ఫర్ జిఎస్ఎం కోర్స్. తను 500 అయ్యేంత వరకు లేదా స్టెప్ 1 పూర్తయ్యేంత వరకు జిఎస్ఎం చేయాలి. ఇష్టం ఉంటే 500 వరకు. కనీసం అయితే మినిమం ఆ 20 కస్టమర్స్ 20 ఫ్యామిలీస్ని రీచ్ అయ్యేంత వరకు చేయాలి. ఇది మన డ్యూటీ అన్నమాట. ఇది మన డ్యూటీ. ఓకే. ఇది ఓన్ చేసుకుంటే సెల్ఫ్ ఓనర్ అవుతాం. ఆ, నువ్వే చేయగలిగితే బిజినెస్ మ్యాన్ అయిపోతావు. టీం వర్క్ క్రియేట్ అయిపోతుంది. చాలా ఎంత అంటే అంత డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు నువ్వు ఇచ్చే టైంని బట్టి. మరి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నీకు ఈ 100 రూపాయల నెట్ నష్టమేం కాదుగా, అంతేనా? 100 రూపాయలు నెట్ వేయించుకోవడం నష్టమేం కాదు. ఇట్లా పని నేర్పి సంపాదించుకోవడం. జిఎస్ఎం కూడా చేస్తారా సార్ మీరు? సార్ జిఎస్ఎం కూడా చేస్తాం సార్. ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో సి వచ్చేసి జిఎస్ఎం. జిఎస్ఎంలో కూడా వాళ్ళ టైం తీసుకొని వాళ్ళకు ఫస్ట్ కంపెనీ గురించి న్యూటా సర్టికల్ గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క లెసన్ ఉంటుందని చెప్తాం వాళ్ళకు. తర్వాత ఈ వారం మనకు సార్ చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఏమి, మన ఫిజికల్ బిట్లు ఏం జరిగినాయి, లేదంటే మనకు ఈ వారం మనకు ఆర్ఆర్లు ఏం జరిగినాయి అన్ని ఇవి కూడా మనం వాళ్ళతో చర్చిస్తాం. జిఎస్ఎం లో మెయిన్ పాయింట్లు కూడా ఈ పాయింట్ మిస్ అయ్యారు, ఈ అలాంటివి పాయింట్ కూడా మీరు మిస్ చర్చిస్తాం. అయ్యారు, ఆర్ఆర్ సెక్షన్ ఇంత బాగుంటుంది, మీరు ఏమైనా వీలైతే ఈ సెక్షన్ రండి, ఉమ్. మీరు ఇక్కడ సబ్జెక్ట్ తీసుకోండి అని కూడా చెప్తాం వాళ్ళకి. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గంటలో ఇది ఒక మన కంపెనీ గురించి ప్లస్ ఈ మెయిన్ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్ రాసుకోని చెప్తాం సార్. వాళ్ళు మీరు జిఎస్ఎంకి వచ్చేప్పుడు రమ్మని చెప్తాం. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే రాసుకురండి. మీ క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ ఒక గంట మీకు ఏకాంతం మరి మీకోసమే ఇస్తున్నాం కాబట్టి మీరు అడగచ్చని చెప్తాం వాళ్ళకి. ఇది ఆ గంటలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అన్ని అడుగుతారు. మాకు సార్ మేము ప్రాస్పెక్ట్ ఎలా పిలుచుకోవాలి, మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలని అడుగుతారు కొంతమంది. ఇప్పుడు దీన్ని తను బిజినెస్ స్కూల్ పెట్టడం అని అంటారు, అంతేనా? అవును సార్. ఇది బిజినెస్ స్కూల్ పెట్టినట్టు, దాన్ని స్కూల్ నడిపినట్టు నడుపుతున్నారు. డిజీ బిజినెస్ స్కూల్, రైట్? గుడ్, ఆల్ ది బెస్ట్. దీని మీద ఈ 4 మీద పట్టు తెచ్చుకోవాలి శ్రీకాంత్. ఇదే అంతే, ఇంకా దేని మీద మాస్టరీ లేదు. దీని మీద మాస్టరీ తీసుకొచ్చుకోవాలి.
అంటే ఎమోషనల్ బిల్డింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా. ఈ వర్క్ వస్తే చాలు. ఈ వర్క్ ఇంకొంత నీకు సేమ్ చేసి పెట్టే వాళ్ళు ఉన్నా కూడా సరిపోతుంది. ఇంకా మంచిదే, వస్తారు. ఇంకా ఫ్యూచర్ అంటే నమ్మకం అంటే మరి అదే. ఉమ్. దీన్ని ఇండస్ట్రీ అని ఉపాధిగా పెట్టుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది క్రియేట్ అవుతారు అనే విశ్వాసం, క్లారిటీ ఉండాలి. మరి ఆ ఉపాధిగా పెట్టుకునే వాళ్ళకి పని నేర్పించేటువంటి పని నీ దగ్గర ఉండాలా వద్దా? అవును సార్. అది మరి పని పని వస్తే లాభం అది. ఇట్లా ఒక టీ టైం వ్యక్తి ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏం చేస్తున్నాడు? ఫస్ట్ 3 నెలలు పని నేర్పించుకుంటున్నాడు. అవును. అవును సార్. ఉమ్. అప్పుడు ఇంకా వాళ్ళకు ఫ్రాంచైజీ ఇస్తున్నాడు. అట్లా. సో అతను బిజినెస్ మ్యాన్ కదా, ఫ్రాంచైజీ ఇస్తున్నాడంటే. అవును సార్. ఎస్. కమలి గారు. సార్ ఈరోజు సబ్జెక్ట్ కొత్త కోణంలో మీ ఇయర్ లో బాగా స్టార్ట్ అయింది సార్. టోటల్ మనం చేయాల్సిన వర్క్ గురించి, ఇండస్ట్రీ వల్ల మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, దానికి మెయిన్ ఇంపార్టెంట్ సూత్రాలు ఏంటి అది బాగా చెప్పినారు సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా ఉంటే ఎలాంటి వాళ్ళు మనకు తోడవుతారు, మనం ఉండే పర్ఫెక్ట్నెస్ బట్టి మన పర్ఫెక్ట్నెస్ వాళ్ళు వస్తారు వస్తారు. అనేది రైట్ ట్రయల్ గా వచ్చింది సార్ ఈరోజు. మెయిన్ అది దీంట్లో మనం ఆలోచింప అశ్రద్ధ చేసి చేయకూడదు, ఇది శ్రద్ధగా చూడాల్సింది. ఇది మనం ఎలా చూసుకుంటే ఎలా ఫామ్ అవుతుంది టీం అనేది కూడా బాగా పర్ఫెక్ట్ గా రావడం జరిగింది సార్ ఈరోజు సబ్జెక్ట్. బాగా చెప్పారు. సో అది అశ్రద్ధ చేయకూడదు, శ్రద్ధ పెట్టాల్సినవి. ఓకే, అవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన లోపల భావనలు, ఆలోచనలు, విధానాలు ఎలా ఉంటున్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టాలి. సేమ్ అదే డూప్లికేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ప్లస్ మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల మీద అశ్రద్ధ చేయకుండా ఉండాలి. ఏంటి, టైం ఇవ్వడం దాని మీద కానీ ప్రతి ఒక్క దాని మీద. ఓకే, శ్రద్ధ మన ఆలోచనల మీద ఖచ్చితంగా పెట్టాలి. ఎన్టీపీసీని అశ్రద్ధ చేయకూడదు. మోర్ ఫోకస్ మన భావనల మీద, ఆలోచించే విధానాల మీద మోర్ ఫోకస్, శ్రద్ధ పెట్టి ఇప్పుడు ఏదైతే మనం చేయడం ద్వారానే మనకి ఇన్కమ్ వచ్చిందో ఆ ఎన్టీపీసీని అశ్రద్ధ చేయకూడదు. మీ బోత్ సైడ్ పార్ట్నర్స్ దగ్గర ఒకరి దగ్గర జరగకుండా ఇంకో దగ్గర జరగడం వల్ల ఎవరి దగ్గర అయితే జరగట్లేదో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు. అరే వాళ్ళ దగ్గర జరిగినప్పుడు నాకేం దగ్గర ఎందుకు జరగదు అట్లా అనుకుంటే చాలు, ఎమ్మంటే ఏదో ఒకటి క్రియేట్ అయితేనే ఉంటుంది. ప్రెజెంటేషన్స్ Recording in progress. ఓకే, రైట్. మనం కొద్దిసేపు రిలాక్స్. ఆర్బీసీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తా? గుడ్ మార్నింగ్ సార్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఈరోజు సెషన్ కి వచ్చేసి అంతా మంచిగా జరుగుతుంది. సో పర్ఫెక్ట్ గా జరుగుతుంది, మంచికి కాదు, పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఎవరు ఎలా ఉండాలో అలా ఉన్నారు. సో అది ప్రతి ఒక్కరూ మన భావాలకి ప్రతిబింబాలు అంతే. ఇంకా ఇంకా మనం ఇంత క్లారిటీ తెచ్చుకుంటుంటే మనకు అంత క్లారిటీ ఉన్న పర్సన్స్ దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు నాకు అట్లా మనం చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంత పర్ఫెక్ట్ గా జరుగుతుంది. టాలెంట్ ఏంటంటే ఆ పర్ఫెక్ట్ గా జరుగుతున్న దాంట్లో నుంచి పాజిటివ్ తీయడం టాలెంట్. ఇంకొక టాలెంట్ ఏంటంటే అదే భవిష్యత్తు మనం ఏదో ఒక పాజిటివ్ తీసుకున్నాం కదా, లక్ష్యానికి తగ్గట్టుగా ఆ పాజిటివ్ని ఊహించగలగడం. చిన్న చిన్న పాజిటివ్లను తీయడం, చిన్న చిన్న పాజిటివ్ని ఊహించడం, ఇది టాలెంట్, ఊహాశక్తి. ఎక్కువ పాజిటివ్ బెంజ్ కారు వరకు కాదు, చిన్న చిన్నవి. శక్తిని, జ్ఞానాన్ని తీసుకోవాలి అని చెప్పేసి కూడా అన్నారు కదా సార్. అది జరుగుతున్న దాని నుంచి ఆ ఎనర్జీ
ఆ శక్తిని అండ్ అక్కడ ఆ నాలెడ్జ్ ని కూడా తీసుకోవాలి. అందులోంచి ఇప్పుడు నువ్వు ఇది తీసుకోవడమే, అందులో పాజిటివ్ చిన్న చిన్నగా పాజిటివ్ తీసుకోవడం, దాన్ని పాజిటివ్ని ఊహించడం, శక్తి జ్ఞానాన్ని తీసుకుంటున్నట్టే అన్నమాట. ఇది చాలా ముఖ్యం. మనకు కేవలం మన తెలివితేటలతోటి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి, వెల్నెస్ నెట్వర్క్ని క్రియేట్ చేసి దాన్ని టీం వర్క్ చేయొచ్చు అంటే అది చాలా గొప్పది. ఎంతో కొంత, కాకపోతే చిన్న ఇన్కమ్ అయి ఉండొచ్చు, కానీ ఆ పల్స్ ఒక ఫ్యామిలీని ఒక కో పార్ట్నర్గా చేస్తుందంటే గ్రేటేగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాకు కో పార్ట్నర్, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, కానీ దానికంటే ఎక్కువ ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే ఎంత ఇంపార్టెంట్. మరి నేను ఎంత సీరియస్గా శ్రద్ధగా ఉంటే నేను సక్సెస్ చేయించగలుగుతాను, అవునా? ఎంత నీకు నచ్చేటట్టు ఉంటే నేను సక్సెస్ చేయించగలుగుతాను. ఫ్యామిలీసే కెరీర్గా పెట్టుకోవడానికి వస్తారు ఇండస్ట్రీ వాళ్ళు, మీరు ఊహించలేరు అసలు. మొత్తం ఫ్యామిలీస్. ఇప్పుడు చూడండి రమాదేవి గారు ఫాదర్ గారు వాళ్ళ సిస్టరు ఏ ఏ ఏ సబ్బుకి వస్తారు, ఏ సరుకుకి వస్తారు, అట్లా రారు. అంత డిగ్నిటీ, అంత కెరియర్. సో అక్కడ మనము అందుకనే నిక్కచ్చిగా ఎన్టీపీసీని చేయడము, సర్వీస్ ఇవ్వడము, ఆల్వేస్ ఈ ఒబీడియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పాను కదా, శ్రీరంగ సార్కి ఏ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఈజ్ రన్నింగ్ ఏ బిజినెస్ స్కూల్, డిజీ బిజినెస్ స్కూల్. Yes, sir. పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎప్పుడు ఎలా చేసుకోవాలి అని. అట్లా అది చేస్తే అయిపోయాయి. దానికి ఎంత ఉందయ్యా బాబు అంటే మంత్లీ 10 lakhs, మరి యానం 1 crore ఉంది, చేసుకున్న వారికి చేసుకున్నంత. అలాంటి కంపెనీకి మనం బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకోవాలి, అర్థమైంది, కంపెనీ నుంచి. అట్లా అది బిలీఫ్లో కానీ, ప్రొడక్ట్ బిలీఫ్లో కానీ, దాని కంపెనీని బిలీవ్ చేయడంలో కానీ, దాని ఫ్యూచర్ని బిలీవ్ చేయడంలో కానీ చాలా అవసరం. ఇక్కడ కొన్ని ఆపుతూ ఉంటాయి, చెప్పాను కదా, సీనియర్ విషయంలో మనది ఎలా ఉంటుంది, అట్లా అవన్నీ చాలా ఇంపార్టెంట్. జూనియర్స్కి మనం ఏం బాస్ కాదు అసలుకి, మనకేం వాళ్ళు కట్టడై ఉండాల్సిన అవసరం లేదు, నన్ను దాటిపోవద్దు, ఇట్లాంటి ఏమీ అవసరం లేదు. ఇదేమి స్కూల్ అని అంటే ప్రతి ఒక్కరు ఓనర్లు తయారు చేసే స్కూల్ ఇది, శిష్యులను తయారు చేసే స్కూల్ కాదు. కాబట్టి ఎవరి ఎమోషనల్ ప్రయారిటీ అలా ఉంటుంది. మనం స్కూల్ నడుపుతాం అంతే, వచ్చేవాళ్ళు వస్తారు, ఎడ్యుకేషన్ తీసుకుంటారు, అమ్ముకుంటారు, టాలెంట్ పెంచుకుంటారు. సరేనా? అంటే ఈ రోజు ఇచ్చిన సబ్జెక్ట్ లో కూడా సార్, సో మొన్న మనకి జరిగిన సెషన్ లో కూడా మీరు అన్నారు. సో మనం ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఎంత అవగాహన ఉంది, ఇప్పుడున్నప్పుడు మనకి ఎంత అవగాహన వచ్చింది అని. నిజం చెప్పాలంటే లో మీరు ఎప్పుడైతే మాకు ఫస్ట్ అంటే ఇందులోకి స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి సలహాలు అండ్ మీరు చెప్పినటువంటి ఆ చిన్న వర్డ్సే కానీ అవి చాలా ఆలోచింపజేసి ఒక కెరియర్ గా పెట్టుకునేంత ఎనర్జీని క్రియేట్ చేసినాయి కూడా, నిజం చెప్పాలి అంటే. అది ఉంది అందులో, ఆ డెప్త్ ఉంది, కాకపోతే దానికి మనం సెట్ అవ్వాలి, ఎలా చేయాలో మనకు తెలియాలి అంతే, ఎలా చేయాలో తెలియాలి. నిజం చెప్పాలంటే అంటే మీరు సరిగ్గా మీరు ముంగటుండి కరెక్ట్ గా గైడ్ చేయకపోతే ఎవరు ఎట్లా వెళ్ళిపోతుండేనో కూడా తెలియదు, అట్లా ఉంటుంది. రిటైల్ చేసుకుని వెళ్ళిపోయేటోళ్ళు అంతే. కొంతమంది పర్సంటేజ్ కోసం లాగిన్ అవుతారు, దాన్నే టీం అనుకుంటారు, టీంకి సర్వీస్ ఎట్లా ఇవ్వాలో తెలియదు, ఎలా చెప్పించాలో తెలియదు, కాబట్టి అదే టీం అనుకుంటారు, లాగిన్ అయిన వాళ్ళని టీం అనుకుంటారు, తమ రిటైలే మేము బిజినెస్ చేస్తున్నాం అని అనుకుంటారు. అలా కాదు, బిజినెస్కి వేరే తేడా ఉంది. ఫ్రాంచైజ్ ఇవ్వడం బిజినెస్. ఇప్పుడు సూర్యాపేటలో టీ టైం పెట్టారు, 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి టీ టైం పెట్టించారు, అంటే సంపాదించుకోవడానికి శిక్షణ ఇచ్చి అవకాశాన్ని ఇచ్చారు.
ఇప్పుడు తనకి బిజినెస్ నడుస్తుంది అక్కడ. ఇద్దరు ఓనర్లే, ట్రైనింగ్ ఇప్పించిన వ్యక్తి ఓనరే, అమ్ముకుంటున్న వ్యక్తి ఓనరే. అట్లా ఫ్రాంచైజ్ ఇవ్వాలి, అది తెలుసుకోవాలి దాంట్లో. నాకు ఫస్ట్ నుంచి ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్, రేపు రూట్ క్యాంప్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫిబ్రవరిలో. దానికి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. అది మనం ఎంత వింటూ ఉంటే దీని మీద అంత పట్టు వస్తూ ఉంటుంది, అర్థమవుతుంది. ట్రెడిషనల్ బిజినెస్ ని దీన్ని అర్థం చేసుకుంటాం. ఉమ్, అది అప్పుడు ఇది నా కోసమే కదా అని గైడ్ కరెక్ట్గా చేయగలుగుతాం వాళ్ళని. లేకపోతే గైడ్ చేయలేం వచ్చిన వాళ్ళని. సరేనా? ఓకే, రైట్. ఒక 10 నిమిషాలు మనం ఆర్బిసి అంటే రిలాక్స్ బ్రెత్ కౌంటింగ్. ఇప్పుడు నేను మాట్లాడున్నా కాబట్టి నా యొక్క బ్రీతింగ్ లో కొంచెం ప్రెజర్ ఉంటుంది. అదే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే అది ప్రశాంతం అయిపోతుంది. ఆ ప్రశాంతంగా అయిపోయినటువంటి బ్రీతింగ్ ని ఒక 20 కౌంట్ చేసుకోవాలి. సరేనా? ఇది ఒక మైండ్ ఎక్సర్సైజ్. రైట్, క్లోజ్ యువర్ ఐస్. స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి. ఈ చిన్న ఎక్సర్సైజ్ రావాలి మనకి, తెలియాలి.
ఎంతసేపు తెలుసా? జస్ట్ ఒక 10 మినిట్సే. 10 మినిట్స్ సమయం అనేది ఎంత ఉంటుందో అర్థమవుతుంది. 10 మినిట్స్ అయినా అనిపిస్తుంది. అంతసేపు మనం కళ్ళని కంట్రోల్ చేసామంటే మనసుని కంట్రోల్ చేసినట్టే. ఓకే, ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ ఎంత సమయం ఇచ్చినా క్వాలిటీ టైం ఇవ్వండి. ఈ ఐదుగురికి గైడెన్స్ ఇచ్చేంత ఎన్టీపీసీ మీద పట్టు తెచ్చుకోండి. ఈ ఐదుగురిని క్రియేట్ చేయాలి, గైడ్ కూడా చేయాలి. అట్లా ఎన్టీపీసీ మీద పట్టు తెచ్చుకోవాలి.